first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పేపర్లు కానీ మీడియా కానీ చూసినట్టయితే సొసైటీలో ఎన్నో ఇష్యూస్ చూస్తున్నాం. అందులో ముఖ్యంగా కనిపించేది అది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దలు నిర్ణయించిన వివాహం అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు జంటలు విడిపోతున్నారు. మనం జనరల్గా ఇంట్లో కూడా డిస్కస్ చేసుకుంటూనే ఉంటున్నాం ఈ విషయం మీద. మన అమ్మలో మన అమ్మమ్మలో ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, మేము ఇన్నాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉన్నాం, ఇదేమిటమ్మా ఇలా జరుగుతుందని మనం మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాం. అయితే మీరు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూసినట్టయితే రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూసి నిజంగా మనకే అనిపిస్తోంది, కామన్ మనే కాదు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. ఈరోజు ఈ పాయింట్ మీద ఎందుకు జంటలు విడిపోతున్నారు అంటే ఎవరి కథ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ కలిసి ఉండడానికి కొన్ని ఖచ్చితంగా కావాలి అని అయితే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. బట్ ఈరోజు మై స్పెషల్ గెస్ట్ రమ గారు, అలాగే అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారు, సుబ్బు గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. రమగారి వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు. రమగారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు నిజంగా ఒకవైపు కాకుండా ఒక సమస్య చుట్టూ ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ నుంచి కూడా ప్రతి కోణంలోంచి రమగారు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టాపిక్ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది రమగారే. సో ముందైతే ఇద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. రమగారు నమస్కారం అండి. నమస్తే. సుబ్రహ్మణ్యం గారు, సుబ్బు గారు నమస్కారం. రమగారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది పూర్తిగా, కంప్లీట్గా. నిజంగా ఈ టాపిక్ మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇలా ఫస్ట్ వచ్చింది మీరే. రమగారు అయితే ఈ డిస్కషన్కి న్యాయం చేస్తారు అని అంత సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం నాకు నిజంగా. థ్యాంక్ యూ. ఇవాళ పొద్దున్నే నాకు తెల్లరగట్ట వచ్చిన యూట్యూబ్లో వచ్చిన న్యూస్ అంటే సోన్స్ వాళ్ళు విడిపోయారు, అఫీషియల్గా తీసుకుంటున్నామని నాకు అనిపించింది. ఎంత బాధ అనిపించింది అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు కలిసి జీవించి ఇద్దరు పిల్లల్ని లేదంటే ఒకళ్ళ ఇద్దరిన సంతానం కన్నా తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య పొసగక కారణాలు ఏమేమి ఇందాక మీరు అన్నట్టు ఎన్నో కారణాలు ఉండుండొచ్చు, బట్ ఇలా విడిపోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు ఇది సమంజసము అసమంజసము ఎవరిది వాళ్ళదే కదా. ఇది వరకు కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్లోకి వస్తుంది అంతా మనం తెలుసుకుంటున్నాం ఎక్కువగా. కాకపోతే ఇది వరకు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఒకళ్ళో ఇద్దరు ఇలా కాపురానికి వెళ్ళకుండా ఉండిపోయిన అత్తయ్యలో, భార్యను తెచ్చుకోకుండా ఇంట్లోనే ఉన్న మావయ్యలో బాబాయ్లో ఉండేవాళ్ళు. ఎక్కడో చెదురుమదురుగా కనపడుతూనే ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే లీగల్గా వెళ్ళేందుకు చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. ఏ చిన్న తేడా వచ్చినా సరే తెగతింపులు చేసేసుకునేందుకు చాలా రకాల అవకాశాలు కనపడడంతో ఇది పబ్లిక్ అయ్యి ప్రజలందరికీ తెలిసిపోతాం. ఇప్పుడు సర్దుకోవటం అంటే 1 ఏడాది తర్వాత విడిపోవచ్చు కొంతమంది, 10 ఏళ్ళ తర్వాత విడిపోవచ్చు కొంతమంది, 18-20 సంవత్సరాల తర్వాత కూడా విడిపోవచ్చని ఇవన్నీ తెలియజేస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం పెళ్లి చేస్తాము, ఏదో స్కూల్లో చేరినట్టు కాలేజీలో చేరినట్టు కాకుండా గుడ్సప్పుడు కాకుండా మన దాన్ని మనం చేసేయటం లేదు. బోళ్ళంత తతంగం, దానికి ముందు వెనకాల చాలా ప్రోగ్రాంలు, ఫోటోలు, గందరగోళం, రకరకాల మీడియాగా వీటి వల్ల ప్రపంచమంతా తెలియజేసేస్తాం. అది తెలియజేశాం కాబట్టి విడిపోతున్నాం అనేది కూడా తెలియజేయాలని ఒక ఏమనాలంటే సామాజిక బాధ్యతతోటి వాళ్ళు తెలియజేస్తున్నారు. కాకపోతే ఇది ఒక మార్గదర్శకంగా 18 ఏళ్ళు అయితే ఏంటి వాళ్ళు విడిపోలా మేము చేస్తామని ఇంకొకళ్ళు దాన్ని కాపీ చేసే పరిస్థితి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. సెలబ్రిటీలు చేశారనుకోండి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకు ఉండే ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ చుట్టూతా ఉన్న సమాజము ఒక రకం, వాళ్ళు చేయగలుగుతారు. దాన్నే కొంచెం సామాన్యులు కూడా కాపీ చేస్తే కనుక వీళ్ళు లైఫ్లో సరిగా ఉండగలుగుతారా లేదా అనేది అది ఎప్పటికీ ప్రశ్నే. అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత ఇమడలేని పరిస్థితి ఉంటే తప్పకుండా డైవోర్స్ తీసుకోవచ్చు, అందులో అనుమానము లేదు. మనకి చట్టం ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా దాన్ని అవైల్ చేయొచ్చు. కాకపోతే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలాగా పెద్దది లేదు, చిన్నది లేదు, సంవత్సరాలు ముందుకెళ్ళిపోయినాయని లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళని లేదు, పిల్లలు ఉన్నారని లేదు, లేరని లేదు, అందులో కుటుంబం లేదు. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అందరినీ అడిగే కదా చేసుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఉంటుంది, చుట్టాలు పక్కాలు. ఇప్పుడు మనబోటి వాళ్ళు కూడా సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అందరం యూట్యూబ్లోనో టీవీలోనో చూస్తున్నాం. మనందరికీ ఆన్సరబుల్ కాదు వాళ్ళు. అది లేదు నైతికమైన బాధ్యత. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ధూమ్ధామని చేసుకున్నావు, నాకు ఇది నచ్చింది అది నచ్చింది బోళ్ళని చెప్పావు. విడిపోయేటప్పుడు నువ్వు ఆ కారణాలు చెప్పగలవా? బయటికి చెప్పుకోలేని కారణాలు ఉంటుంటాయి వీటికి.
పబ్లిక్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, ఊరుకోవచ్చు కదా నిశ్శబ్దంగా, ఎవరి గుహల్లో వాళ్ళు ఉండొచ్చు కదా, ఎందుకు పబ్లిక్ చేయడం అనిపిస్తుంది నాకైతే. ఈ అవకాశాన్ని తీసుకోవాలి. మనకి జీవితం చాలా దుర్భరంగా అవుతుంది ఒక్కొక్కసారి, కొంతమందితో కలిసి ఉండలేకపోతారు, పరిస్థితులు చాలా వస్తాయి కదా, సామాజికమైనవే కాదు, సంసారంలో ఇద్దరు భార్యాభర్త ఒక ఇంట్లో ఉంటే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది వాళ్ళిద్దరికి తప్పిస్తే మూడో మనిషికి తెలిసే అవకాశం ఉండదు. నిజం. అతను దుష్ప్రవర్తనో మంచివాడో సరైనవాడో అమ్మాయికి తప్ప రెండో కంటికి తెలియదు. ఈ అమ్మాయి ప్రవర్తన ఏమిటో అతనితో అమికబుల్గా ఉంటుందో లేదో ఇంకోటి తల్లి కూడా తెలియదు కనీసం. చెప్పం కదా మనము, మనకు అలాంటి సమాజం లేదు, మన పద్ధతి అది కాదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అవకాశాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ పెళ్ళిళ్ళని పబ్లిషైజ్ చేసి అందరికీ చెప్పినట్టుగా విడాకులను కూడా పబ్లిక్గా చెప్పేసుకుంటున్నాం. ఈ మధ్యలో జరిగిన కథాంశాలు ఎవరికీ తెలియదు, విషయం తెలియదు మనకి. మనం దేన్ని కాపీ చేయగలుగుతాం అంజలి? జనరల్గా కనపడేదాన్ని కదా. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, డివోర్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా డివోర్స్ తీసుకోవచ్చు. ఇలా కాపీ చేసే వాళ్ళు ఎక్కువైపోతారేమో అనిపిస్తుంది ఇప్పుడు. అంతేగా, ఇప్పుడు సినిమాల్లో చాలా వరకు చూసి నిజ జీవితంలో మనం రెగ్యులర్గా వేసుకునే బట్టలు వేరే, ఆన్ స్క్రీన్ మీద కెమెరా ముందు స్టేజ్ మీద డ్యాన్స్ వేసేటప్పుడు ఒకటి, లేదంటే స్టేజ్ మీదకి వెళ్ళేది ఫోటోల కోసం వీడియోల కోసం ఒక సినిమా కోసం వేసుకునే బట్టలు వేరు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, అదే మనం బయట చూస్తున్నాం, బయట కూడా అవే బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కూడా సెలబ్రిటీస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారా, లేకపోతే అసలు నిజ జీవితంలో సెలబ్రిటీస్ కూడా ఇలా వేసుకోరు అన్న విషయం వాళ్ళు గుర్తించట్లేదా? అంటే ఇది కాపీ చేయొచ్చా చేయకూడదా అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఇవి జరుగుతాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో పాపం, ఆమె ఏం అవస్థ పడుతుందో, అతని పరిస్థితి ఏంటో, వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకోలేకపోయారు. అవకాశం ఉంది, చట్టం అవకాశాలు ఇచ్చింది మనకి, తీసుకోండి. కనీసం పబ్లిషైజ్ చేయబోకండి దాన్ని. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు మా పర్మిషన్ అడగలేదు కదా, పబ్లిక్ని అడిగేవా నువ్వు? పెళ్ళి అని పెట్టారు అంతే కదా. ఫలానా వారి అబ్బాయితోకి మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నామని తండ్రి గారు చెప్పాడా? ఏం లేదు, వాళ్ళిద్దరిది పెళ్ళి అని పత్రికలో వేశారు, చూసాము. కొన్నాళ్ళు బాగానే కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి సినిమాలు తీశారు, రికార్డులు వెళ్ళారు, ఏదో ఊరు వెళ్ళారు, గుళ్ళు గోపురాలు తిరిగారు, ఎవరికో సహాయం చేశారు, గుళ్ళని మంచి మంచి కార్యక్రమాలు చేశారు. సడన్గా వన్ ఫైన్ డే విడిపోతున్నామని మాకెందుకు చెప్పడం? మేము సామాన్యంగా తెలుసుకుంటాం. ఇట్లా ప్రత్యేకంగా చెప్పడం వల్ల జనం కాపీ చేస్తారేమో అనిపించేస్తుంది. నా మటుకు నేనైతే అట్లా ఫీల్ అవుతాను. ఎందుకంటే పేపర్లలో కానీ టీవీలలో కానీ వచ్చే విషయాలు ఒకటి చూస్తామా, సీరియస్ ఇష్యూ, కొన్ని రోజుల తర్వాత అలాంటి ఇష్యూస్ 5-6 కనపడతాయి. వీరు నాతో అగ్రి అవుతారని భావిస్తాను నేను. చాలా ఇష్యూస్ అవి అబ్యూజింగ్, ఇవి తర్వాత ఫ్రెండ్స్ని మోసం చేయటం, డబ్బులు ఇతరుల డబ్బుల్ని కొట్టేయటం, అలాంటివన్నీ మనం పేపర్లో ప్రత్యేకంగా వార్తలుగా చూసిన ఒక విషయం అమ్మో అనుకునే వాళ్ళం ఇది వరకు. అలాంటి అమ్మోలు ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. ఎలా ఒకటి నుంచి ఒకడు నేర్చుకుంటున్నారు కదా, క్యాజువల్ అయిపోయి ఇది కూడా అంతే, ఇది చాలా కామన్ అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. ఇది కూడా అంతే. అయితే మనం ఇక్కడ కోల్పోతుంది ఏమిటి అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. సమాజ జీవితం పబ్లిక్లో ఎలా ఉంటామో మన సంగతి ఎవరికి తెలుసు? చుట్టుపక్కల వాళ్ళు నేను గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు కదా. నీ పిల్లలు బయట ప్రపంచం వద్దు, రోడ్డు మీద వాళ్ళు మనకు అక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతారు ఆ పిల్లలు. ఒకవేళ వీరి సంగతి కాదు, జనరల్గా ఇలా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అమ్మ ఒక పెళ్ళి నాన్న ఇంకొక పెళ్ళి చేసుకుంటే ఈ మధ్యలో ఉన్న పిల్లలు, కనీసం టీనేజ్కి వచ్చేసిన పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు ప్రపంచాన్నైనా నమ్మగలుగుతారా? ఎవరినైనా నమ్మగలుగుతారా వాళ్ళు? అసలు నాకు అదే అనిపిస్తుంటుంది, ఏది నా ఇల్లు అని వాళ్ళు పెడతారు. అసలు ఏది వాళ్ళ సొంతం ఏం లేదు. ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, అది మా నాన్న వాళ్ళ ఇల్లు అని చెప్పుకోవాలంతే. అంతే కదా. ఓ ఇంగ్లీష్ సినిమా ఏదో చూస్తుంటే వాళ్ళం, యువర్ కిడ్స్ మై కిడ్స్ అవర్ కిడ్స్ అని. హాస్యాస్పదం అయిపోదా జీవితం? అవును. ఏదో ఒక స్టేజ్లో ఎవరో ఒకళ్ళు కొంచెం సర్దుకుని సరిచేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కాకపోతే కాంప్రమైజ్ అయిపోవాలా, మేమే తగ్గాలా, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. వివాహం అంటేనే సర్దుబాటు. ఒక బంధం అంటే బంధంతో పాటు బాధ్యత ఉంటుంది. బాధ్యత అంటే బరువు, ముయ్యాలి దాన్ని మోయాలి. అదే పెళ్ళంటే. ఏదో కొన్ని రోజులు కలిసినో నచ్చకపోతే నీ బిజినెస్ ఇది, నా బిజినెస్ నాది, ఇలాగా విడిపోవడం ఎట్లా కుదురుతుంది? దానికి ఇంత ప్రచారం ఎందుకు, ఇన్ని ఫోటోలు ఎందుకు? అందరినీ నువ్వు వేద మంత్రాలంటావు, ఆశీర్వచనాలంటావు, అందరూ అక్షంతలేసి ఆశీర్వదిస్తారు. ఇదంతా వేస్ట్ కాదు? ఎందుకు ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం మనం? పెళ్ళికి ఎంత అర్థం ఉంది మన వ్యవస్థలో. పెళ్ళి ఎంత పెద్ద బంధం, ఎంత పెద్ద స్టెప్. పెళ్ళికి రెడీ అవ్వటమే ఇప్పుడు ఒక పెద్ద వ్యవహారంగా
కనిపిస్తుంది. ఏమంటారు, మేము ఇంకా పెళ్ళికి రెడీ కాలేదని చెప్తున్నారు పిల్లలు. అవును, పెళ్ళికి రెడీ అవ్వటం, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇంత ప్రిపరేషన్ అయ్యి వాళ్ళు వీళ్ళు అంతా ఒప్పుకుని బోల్డ్ ఫోటోలు తీసి షూట్లు చేసి అవి చేసి ఇవి చేసి లక్షలు డబ్బు ప్రవాహంలాగా పోసేసి మధ్య మధ్యలో మనబోటి వాళ్ళ తోచక ఉబుసుపోక యూట్యూబ్ కదుపుతుంటే వాళ్ళెవరిగో పెళ్లి షూట్లు మనం కూడా చూసి అందరు అబ్బా భలే బాగా చేశారు, మనం కూడా చేయాలి. మా పిల్లలు కొంతమంది అడుగుతుంటాం, నాకు కూడా ఇలాగే చేస్తావా అమ్మ అని అడిగితే వాళ్ళు ఎవరో చేసుకున్నారు పేరెంటో, మనం చేసుకోకపోతే కుదరదని మనం కూడా చేసుకుని, వాళ్ళు ఎవరో విడాకులు తీసుకున్నారు, మనం కూడా తీసుకుంటాం. అంతే కదా. ఇక్కడ మేడం చెప్పిన దాంట్లో నేను ఒక విషయం చెప్తున్నా వినండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఇందాక మేడం అన్నారు కదా, వివాహం అనేది ఒక బాధ్యత, బరువు అని. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ వర్డ్కి నేను అగ్రి అవుతా. ఇంకోటి ఏంటంటే, ఈ వివాహ బంధం అంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారం వివాహ బంధం అనేది, వైవాహిక జీవితం అనేది ఒక గొప్ప పవిత్రమైనటువంటి బంధం. అది హెవెన్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. అలా నిజంగా వీళ్ళు ఒక బరువుని మోయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మాత్రమే కాదు, అనాదిగా మన జీవితాల యొక్క మనుగడికి ఇదే నిదర్శనం, మన ప్రత్యేకతకి అదే కారణం. ఇప్పుడు మన నాన్నగారు వాళ్ళు, మన నాన్నమ్మ వాళ్ళు, మన జేజీ ఇలాంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ వివాహాన్ని అంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఇప్పుడు నవీన కాలానికి సంబంధించి చూస్తే చాలామంది అంటే చాలా కష్టాల విలువ తెలియదు. కానీ మన తాతల దగ్గర నుంచి, మన తండ్రుల దగ్గర నుంచి వాళ్ళకైతే తిండి కోసం కష్టపడిన రోజులు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు 4 పిల్లలు 10 మంది పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి కష్టపడి సాకి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వడం కోసం వీళ్ళు పోరాటం చేస్తే దాన్ని చూసి వీళ్ళు నేర్చుకొని, మా తల్లిదండ్రులాగే ఎంత కష్టం వచ్చినా సరే మేము ఎదుర్కొని నిలబడగలగాలి, రేపొద్దున మా ఫ్యూచర్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని వచ్చిన వాళ్ళలో మనం అదే ఫ్యామిలీ బాండేజ్ అంటారు కదా. ఇలా మన తర్వాత ఇప్పుడు నేను ఒక లగ్జరియస్ట్ లైఫ్లోకి వచ్చేసాను. నా పిల్లల్ని ఏమనుకుంటా, నేను కష్టపడ్డా చాలు, నా పిల్లలు కష్టపడడానికి వీలు లేదు, వాళ్ళని సరైన అంటే ఒక మంచి ఉద్యోగం చేస్తున్నా, నా పిల్లల్ని ఉన్నత విలువలతో పెంచాలి, వాళ్ళకి ఏ కష్టం లేకుండా పెంచాలి అనుకోవడమే తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి తప్పు. వాళ్ళకి కనీస అంటే బాధ్యత కలిగిన అంటే కష్టాలు పెట్టమని నేను చెప్పట్లా, కనీస బాధ్యతలు ఉండాలి. అవసరానికి మించిన డబ్బు ఇవ్వద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు విడాకులు అనేది ఒక విష సంస్కృతి అనేది నా ఉద్దేశం. చట్టం కల్పించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన హక్కుని ఒక ఇద్దరు అంటే వయో పరిమితికి చెందినటువంటి వయోజనులు వాళ్ళు కావాలని దీన్ని మిస్గైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన తల్లిదండ్రుల్లాగా కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఏ కష్టం వచ్చినా సరే, కొట్లాట్లు వచ్చినా కొట్టుకున్నా సరే పెద్దలు వచ్చి కలిపేవాళ్ళు. పెద్దలు వచ్చి అదొక మాట ఇదొక మాట చెప్పి అమ్మ సర్దుకుపోవాలని భార్యకి, సర్దుకుపోవాలని తన భర్తకి, అలా వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళతో పాటుగా మన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళని సఖ్యత పడేవాళ్ళు. వాళ్ళ తర్వాత వాళ్ళ అంటే ఒకటండి, వీటన్నిటికీ కారణం నేను ఒకటే చెప్తా, ఈ సోది కంటే కూడా ఒకటి ఏంటంటే, నవీన కాలంలో మన అభివృద్ధి చెందుతున్న అభిరుచులు, అలవాట్లు, తర్వాత ఆహారం, ఇవన్నిటికి కూడా వీటి కారణం విడాకులకి. మీరు మొన్న రీసెంట్గా చూస్తే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఏది, భార్య అంటే తప్పు చేయొచ్చు పరాయి పురుషుడితో అని. అంటే దానికి ఉన్న పరిమితులను కూడా కొన్ని యాడ్ చేసింది. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే చాలామంది ఏం చేస్తారంటే హాఫ్ నాలెడ్జ్ అంటుంటారు కదా, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారంటే భర్తతో పని లేదు, భార్య ఎక్కడైనా తప్పు చేయొచ్చు. కానీ దానికి సుప్రీంకోర్టు కింద ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటనేది తెలీదు. ఒక ఏంటంటే ఇప్పుడు పేపర్లో కానివ్వండి, లేదా సినిమాలో కానివ్వండి, ఛానల్లో కానివ్వండి, ఒక థంబ్నెయిల్ పెడతారు, ఒక హెడ్డింగ్ పెడతారు, దాన్నే చూసి మనం బుర్రలో పెట్టుకుంటాం. అంతేగాని దాని లోపల కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే. అంటే ఇప్పుడు భర్త నపుంసకుడైనప్పుడు, లేదంటే భర్త తను అంటే సంసార జీవితానికి పనికిరాని వ్యక్తి అయినప్పుడు, లేదంటే తను మంచానికి పరిమితమై ఉన్న వ్యక్తి అయినప్పుడు, ఇలాంటి సందర్భంలో మాత్రమే అంటే కొన్ని సందర్భాలు ఇచ్చారని, కొన్ని ప్రత్యేక సందర్భాలు. అలాంటప్పుడు మీరు పెళ్లి చేసుకోవచ్చు, మీరు ఇలాంటి అంటే రిలేషన్ని కంటిన్యూ చేయమని చెప్పట్లే, మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు రావడం లేదు. అహంకారం, భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఏంటంటే అహం, నేను నీకంటే ఏం తక్కువ కాదు, నువ్వు నాకంటే ఏం ఎక్కువ కాదు. ఇద్దరు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం. ఇక్కడ నాకు తెలిసి మోస్ట్లీ భార్యాభర్తల విడాకుల్లో
ఆడవాళ్ళదే కొంచెం తప్పు ఉంటుందేమోనని నాది. నేను ప్రీవియస్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడున్న ఆడవాళ్ళల్లో తప్పకుండా ట్రూ. ఎందుకంటే మీరు కేసెస్ చూస్తున్నారు కదా, ఎలాంటి కేసులు మీరు చూస్తున్నారా చెప్పండి. నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు మనం నిత్యం చూస్తుంటాం రోజుకు ఒక రేప్ కేసు జరుగుతుందని. అయితే నా దగ్గరికి రీసెంట్గా 2 days బ్యాక్ వచ్చిన ఒక రేప్ గురించి, ఒక సంఘటన కేసు గురించి చెప్తున్నాను. ఇది సనత్ నగర్ పిఎస్కి సంబంధించిన కేసు అనమాట. దిల్సుఖ్ నగర్ ఏరియాకి ఆ పరిధిలో జరిగిందనమాట. మహేంద్ర అని చెప్పేసి ఒక అమ్మాయి పేరు చెప్పను. ఆ అమ్మాయి వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారు, 8th క్లాస్ నుంచి. సో 8th క్లాస్ నుంచి లవ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరికి అంటే శృంగారం అనే పదానికి అర్థం తెలియని వయసులోనే దాన్ని అనుభవించేశారు వీళ్ళు. తర్వాత రీసెంట్గా కొంత టైం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. సో ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి కలవడం మ్యాచ్ సెట్ కాదని చెప్పేసి ఏం చేశారు, ఈ విడదీసే అంటే వాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళిద్దరు కూడా మేజర్స్ అయిన తర్వాత ఇతను పెళ్లి చేసేసుకున్నారు. ఆ అమ్మాయి అలాగే ఉండిపోయింది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి కావాలని కక్షతో వీళ్ళ నాన్న వాళ్ళే వద్దని చెప్పారు. పాప మా అబ్బాయి వాళ్ళ కుటుంబాన్ని సభ్యులను తీసుకెళ్ళి అడిగించారు, నేను చేసుకుంటా, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అని. కానీ ఆ మహేంద్ర అనే అబ్బాయికి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పడడం లేదు. సో ఆ కారణం చేత వీళ్ళు పెళ్లి చేయలేదు. ఇతను పెళ్లి చేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇతను ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకోడా అనే ఒక ఇంటెన్షన్ లోపల మనసులో పెట్టుకుని ఇతను ఎప్పుడు ఎవరూ లేని సమయంలో ఈ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను పాడు చేశాడని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. రీసెంట్గా ఇప్పుడు అతను చర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో ఉండు. నేను నిన్ననే వెళ్ళి కలిసి వచ్చాను. నేను మాట్లాడితే అతను ఏడుస్తుండే బోర్న, సార్ నాకు అది ఏ తప్పు లేదు, నేను ప్రతి విషయంలో కూడా. అలాగే ఇంకొక కేసు చెప్తున్నా వినండి. అతను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారు, ఆఫీస్ అసిస్టెంట్ సమేదో నాకు తెలియదు. అతను ఏం చేశారంటే అతను ఒక అమ్మాయి దిల్సుఖ్ నగర్, ఈ సంఘటన కూడా అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించారు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి నచ్చడం లేదు. ఇప్పుడు అతను మొహం కొట్టాడనేది నేను బహిరంగంగా చెప్పలేని నిజం. కానీ ఆ అమ్మాయికి ఇతనికి పడడం లేదు. ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని అంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మా బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు నా దగ్గరికి వస్తే మాత్రం నీ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తా అని చెప్పి ఈ అబ్బాయి ఆ అమ్మాయి మీద ప్రేమ చచ్చిపోక అంటే చావక ఆయన ఏం చేసిండు, నేను మీ వాళ్ళతో వచ్చి మాట్లాడతా, నేను మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, నేను మీ వాళ్ళకి పంపిస్తాను ఇసరికి చల్లు కథం. ఈ అమ్మాయిలు దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ అబ్బాయి రేప్ కేసు కింద జైలుకి వెళ్ళి రీసెంట్గా వచ్చిండు, మొన్న బెయిల్ తీసుకొచ్చిండు. ఇలా కోకొలండి చాలా. ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు అని అంటే మొత్తం అమ్మాయిలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల తండ్రిని, ఇట్లా ప్రతి విషయాలు అంటే నేను కనకుండానే 2 ఆడపిల్లలు నాకు. అంటే నేను ఏమంటున్నానంటే ఆడపిల్లల వ్యవస్థ, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ అలవాట్లు, అభిరుచులు అన్నీ కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ నీకు కూడా వాళ్ళు చిక్కడు దొరకడు అన్నట్టుగా తల్లిదండ్రుల కళ్ళే కప్పి వీళ్ళు చేయాల్సిన వేషాలన్నీ వేసేస్తుంటారు. సో ఇక్కడ విడాకులు అనేది ఒక 2 వయోజనులు వాళ్ళ అంగీకారంతో తీసుకుంటాను అనే దానికంటే ముఖ్యంగా ఆ విడాకులు తీసుకోవడానికి కారణం పునాది అనేది వాళ్ళ బాల్యంలోనే పడుతుంది. ఎందుకనంటే సినిమా ఒక ఫ్యాషన్. దాంట్లో ఏం చేస్తారు, 3 గంటల సినిమాలు అప్పటికప్పుడే చిన్న నుంచి పెద్దగా అయిపోతారు, జాబులు చేసేస్తారు, అనుకున్నది 5 నిమిషాలు సాధించేస్తారు, పెళ్లి చేసుకుంటారు, ఎండ్ కార్డు పడుతుంది. అలాగే ఊహించుకుంటారు పిల్లలు. మా జీవితం కూడా ఇలానే ఉండాలి, మా భర్త హృతిక్ రోషన్లా ఉండాలి, అల్లు అర్జున్లా ఉండాలి. ఎందుకుంటారు ఇప్పుడు అందరూ హృతిక్ రోషన్, అల్లు అర్జున్ అంటే నువ్వు ఖచ్చితంగా కరిష్మా కపూర్వో లేదంటే ఇలియానానో అయి ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఆలోచనలో తేడా అండి, అభిరుచిలో తేడా. ఇంకోటి ఏంటంటే అహం మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలకి ఎక్కువ ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చూస్తున్నాను. ఈ మాట చెప్పారు, ఇంత మటుకు చాలా బాగుంది. అంటే విషయం జరిగింది. ఇప్పుడు ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆడపిల్లల్లోనే తప్పు, మగపిల్లల్లోనే తప్పు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక 30-35 సంవత్సరాలుగా మీరు ఒప్పుకోవాల్సిందే. ఇది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంసెట్ వచ్చింది మనకి. ఈ ఎంసెట్కి ఆడపిల్లలు మగపిల్లలు పోటీ పడడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు కూడా అంతకుముందు మగపిల్లాడు పుడితే కానీ కుదరదని ఒక 50 ఏళ్ల నాడు పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించాలి, కుమారులు కావాలని 5-6 ఆడపిల్లల్ని కానీ చివరైనా ఒక మగపిల్లవాడిని సాధించే కుటుంబాలు మనకు తెలుసు. మన బాబాయిలు మావాయిలు కూడా ఉంటారు అందులో డెఫినెట్లీనా. అయితే తర్వాత కాలంలో ఏమైంది, 2 లేదా 3 అని ఒక గవర్నమెంట్ రూల్ వచ్చి, ఆ రూల్ వచ్చిన తర్వాత మెల్లిగా పిల్లల్ని తగ్గించేసుకున్నారు. 2 ఆడపిల్లలు పుడితే ఇంకో పిల్ల పుడితే దానికి పెళ్లి చేయలేను, వరకట్నం ఒకటి మనకి పెరిగిపోయింది. అందుకని 2 ఆడపిల్లలతోటే ఆగిపోయిన వాళ్ళు
ఈ కన్న ఇద్దరు పిల్లల మీద మమకారంతో వీళ్ళని ముందుకు చదివించాలి, అవకాశాలు ఉన్నాయి చదువుకునేందుకు, పిల్లల్ని చదివించడం మొదలుపెట్టారు. క్రమంగా అమ్మాయి డిగ్రీ చదివితే చాలు నుంచి ఎంబీబీఎస్, ఇంజనీరింగు, ఆ తర్వాత పై పరీక్షలు, ఆ తర్వాత ఫారిన్ వెళ్ళటము, తర్వాత కంపెనీలు హ్యాండిల్ చేయటం, ఆ తర్వాత ఇప్పుడు సొంతంగా గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అయిన ఆడపిల్లలు కనీసం 100 మంది సొంత కంపెనీలు పెట్టుకుంటున్నారు. తమ కంపెనీల్లో తమతో చదివినటువంటి మగపిల్లల్ని అపాయింట్ చేసుకోగలిగే కెపాసిటీ కలిగి ఉంటున్నారు. అవకాశాలు ఉన్నాయి చదువుకునే. ఇప్పుడు ఈ పరుగు పందెంలో ఏమైంది, ఆకాశంలో సగం నేను అనే భావన పూర్తిగా వచ్చిందా? ఇప్పుడు ఇద్దరు 50-50. ఏంటి వీడు ఎక్కువ, ఏం ఎక్కువ, ఎక్కడ ఎక్కువ? మన ఇద్దరం కలిసి ఎంసెట్ రాసాం, ఇద్దరం కలిసి ఎల్కేజీలో పోటీ పడ్డాం, నీకు సెకండ్ నేను ఫస్ట్. అయితే 10th క్లాస్ లో నేనే ఫస్ట్, నేను ఒకటి చెప్తున్నా, ఇంటర్మీడియట్ లో నేనే నన్ను ప్రతి పోటీ పరీక్షలో ఆడపిల్లలు సమానంగా వస్తున్నారు. ఇటీవల కాలంలో IITs లో కానీ దేంట్లో అయినా ఆడపిల్లలకి సీట్లు రాలేదు, మగపిల్లలకి వచ్చినాయని ఒక్క పేపర్లో చూసామమ్మా. ఈవెన్ సివిల్ సర్వీసెస్ లో కూడా, సర్వీసెస్ లో కూడా, పైగా అత్యంత చిన్న వయస్కులు IAS అయిన వాళ్ళు కూడా స్త్రీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత చదువుకుని లొంగి ఉండాల్సి వస్తుంది, చూసారు, మేలీగో అనే దాని మీద, దాని దగ్గర మండిపోతూ ఉంటుంది. ఆ మంటకి చచ్చేలా చదివిస్తారు అమ్మా నాన్న, పొద్దున పగలు రాత్రి ఆ పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని వాళ్ళని యువరాణులుగా కాదు మహారాణులుగా చూసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫై ఎవరు? నువ్వు ఆడపిల్లవి, నువ్వు సర్దుకోవాలి అని చెప్పలేకపోతారు. మనం నేర్పలేదు. అది 35-45 సంవత్సరాల క్రితం ఈ బీజం పడింది. బోర్ల మీద నేను స్కూల్కి వెళ్ళే రోజులంటే ఇప్పటికి కనీసం 43-47 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను నేను. నాకు 5 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను చూస్తున్నా. ఇద్దరు లేదా ముగ్గురు అనేది ఈ ఎర్ర త్రికోణం బొమ్మ మీరు నా తర్వాత పుట్టుంటారు ఖచ్చితంగా. ఆయన చూడలేదు, ఈయన నాటికి ఆయనకు తెలుసు వాళ్ళిద్దరు ముగ్గురు. నేను చెప్తున్నాను, మేము 9 పిల్లలు, 9 మంది సంతానం మేము. మా అక్కయ్యలందరికీ 3 ఇద్దరే, నాకు కూడా 2 పిల్లలు. మా పెద్ద అక్కయ్యకి 4, రెండో అక్కయ్య దగ్గర నుంచి 3, నా మూడో అక్కయ్య దగ్గర నుంచి, అంటే నేను పుట్టేసరికి మా అక్కయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది, మా మూడో అక్కయ్య. ఓహో, రియల్ అండి, ఇందులో అబద్ధమేం లేదు. మొహమాట పడాల్సిన పని లేదు. మేము పాతరానికి చెందిన వాళ్ళం. అప్పుడు మా మూడో అక్కయ్యకి 2 పిల్లలు, నాకంటే 1.5-2 ఏళ్ళే చిన్నపిల్ల మా అక్కయ్య కూతురు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 2 మేము చూసాం. తర్వాత ఇప్పుడు ఒక్కటే పిల్ల. ఇప్పుడు ఒక్క యువరాణిని నేను కంటే దాన్ని నేను IAS దాకా బంగారు తల్లిలాగా కంటి రెప్పల మీద కూర్చోబెట్టుకుని కాపలా కాసి దాన్ని చచ్చేలా చదివించి 100 మంది మగపిల్లల మధ్య ఒక్క ఆడపిల్లని నేను IAS చేస్తే ఇది మొగుడి దగ్గర లొంగి ఉండాలా? ఎందుకు? మా అమ్మాయి క్వీన్ కాదు. ఈ క్వీన్ ఎవరి దగ్గరైనా లొంగి ఉండాల్సిన అవసరం ఏమిటనిపిస్తుంది? మగవాళ్ళు అనేసరికల్లా ఇప్పుడు వీరు చెప్పిన పాయింటే, ఎప్పుడు పెళ్లి మగవాడికి ఎప్పుడు ఆడది లోకువే. ఇది వైఫ్, అటు భర్త భార్య అనే 2 పదాలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు నేను వీరి సంస్కృతం తెలీదు, నాకు అది వచ్చు. భర్త అంటే భరించువాడు, వాడు భరించేవాడు కాబట్టి ఇది బరువు. దీన్ని దించచ్చు, వంచచ్చు, పడకబెట్టచ్చు, పారేయచ్చు. ఈ భావన లేకుండా మగపిల్లలు ఉన్నారు అని మనం చెప్పలేకపోతాం. వీరు చెప్పిన కేసులు నిజమే, ఇట్లాంటి కేసులు 100 చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పటికీ వరకట్నం ఉంది. ఇప్పటికీ ఎంత తీసుకున్నా సరే ఇంకా ఒకటి పట్టుకురాని అత్తవారికి దేవిరించే మగవెధవలు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళు నాకు ఇవ్వటం ఏంటి, పిల్లనిచ్చారు అని సిగ్గుపడటం లేదు, సిగ్గు లేదు జాతికి, అడుగుతూనే ఉంటారు. దాని మీదే హత్యలు జరుగుతున్నాయి, దాని మీదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, దీంతో పాటుగా ఆడపిల్లలు అహంకరించో, లేకపోతే మాట్లాడుకునే సావకాశం చేత కాకు, ఆ రకమైన ఎడ్యుకేషన్ లేక, ఇంట్లో పెద్దవాళ్ళు నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరు లేక సాయిదా ఫాయిదాగా ఉండటం ఎలాగో, మనతో ఉన్నటువంటి రెండో వాడిని లైన్లో పెట్టడం ఎట్లా అనేది తెలుసుకోక, వాడి దౌష్ట్యానికో లేకపోతే వాళ్ళ అహంకారానికో తల వంచలేక తెంపేసుకుందాం అనుకునేవాడు 50% ఉన్నారు. కానీ రమ్మగారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆడ మగ భార్య భర్త అనేవాళ్ళు ఒక కుటుంబానికి ఇద్దరు అవసరమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నేను రీసెంట్గా చూస్తున్నాను, వైఫ్ లేని ఒక సింగిల్ హస్బెండ్ లైఫ్ని చూస్తే ఇంటిలో అసలు ఇంకా ఒక 7 లేచినట్టే ఇంకా ఇల్లు అలా ఉంటుంది. ఇంకా హస్బెండ్ లేకపోయినా అమ్మాయి పిల్లలతోటి అన్నీ చేసుకోగలుగుతుంది, కానీ వైఫ్ లేకుండా లేదా అసలు
ఆ హస్బెండ్ ఒక్కడు ఏమి చేసుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి ఒంటరి జీవితాలను కూడా నేను చూసాను రీసెంట్గా. అంటే నేను అనేది ఏంటంటే ఆ సంసారానికి లేడీ అనేది ఎంత ఇంపార్టెంటో జెంట్ అనేవాడు అంతే ఇంపార్టెంట్. ఇది ఎందుకు గ్రహించట్లేదు జనాలు? గ్రహించట్లేదంటే మేల్ ఇగో అంటాను నేనైతే. ప్రధానమైన పాయింట్ అది. తర్వాత ఇంకేంటంటే ఆర్థిక అసమానతలు, పెంపకంలో లోపాలు, తాము పెరిగిన వాతావరణం, అమ్మాయిలు పెరిగిన వాతావరణం, ఇద్దరు మాట్లాడుకుని పని చేసుకోవాలనే దృక్పథంలో అమ్మాయింది అనుకోండి, ఆడది దానికి చెప్పేది ఏమిటని మగవాడు ఉండొచ్చు. అతని పెంపకం అది, అతను బ్రాటప్ పట్ల ఉన్నప్పుడు ఇక మనం చేయగలిగేది. పెళ్ళంటే రెండు వేరు జీవితాలు ఒక చోటకి రావడం. వీళ్ళిద్దరికి ఆర్థికమైన అసమానతలు ఉంటాయి, పెంపకంలో లోపాలు ఉంటాయి, చదువుల్లో లోపాలు ఉంటాయి. అబ్బాయి బ్రైట్ అయ్యి అమ్మాయి డల్ అవ్వచ్చు, లేదా అమ్మాయే చాలా బ్రైట్ అయ్యి అబ్బాయి మామూలు వాడు అవ్వచ్చు. వీళ్ళిద్దరూ కలుస్తారు. కలిసేసరికి ఈ తేడాలు ఉన్నాయి చూసారా, కొంచెం కొత్త హుమ్మస్సులో తెలియదు. కొంచెం జీవితం ముందుకెళ్ళేసరికల్లా అవి పెద్ద పెద్దవిగా కనపడతాయి. ఒకళ్ళనొకళ్ళు చిన్నపుచ్చుకుంటారు, క్షమించుకోలేకపోతారు. పెళ్ళి అంటే ఒకటి బాధ్యత కాదు, ఒక బాధ్యతే కాదు, ప్రధానమైనది ఒకళ్ళనొకళ్ళు ఒప్పుకోవటం. ఇతను ఇంతే, అతనికి తెలియదు అని నేను యాక్సెప్ట్ చేసేస్తే గొడవ ఉండదు. ఇతను ఇలా ఎందుకున్నాడు అని ప్రశ్నించి మీ అమ్మలాగా మీ నాన్నలాగా అని అన్నారనుకో, ఆ చిన్నతనాన్ని మగవాళ్ళు భరించలేకపోతారు. ఎంతసేపు గుచ్చుతుంటే కష్టంగా ఉంటుంది కదా. ఈ మగవాళ్ళకి ఏంటంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం వస్తే ముందు ఆడాళ్ళకేమో నోరు పడిపోతుంది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. మగవాళ్ళకి చెయ్యి కాలు విసిరేస్తారు. ఒప్పుకుంటారా మీరు? తప్పకుండా. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, చెప్పండి. కొట్టేసిన ఆడవాళ్ళు కొట్టిన మగవాడే. నేను అదే చెప్తున్నాను చూడండి, మేడం చెప్పినట్లు అస్సలు జరగదండి. 100కో 1 అది కూడా మేడం టైంలో, మా మదర్ టైంలో, ఇప్పుడు మన టైం, మా టైంలో అయితే అసలు లేదు. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒప్పుకోలు అన్నారు కదా, అది 100% కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే ప్లస్ మైనస్ కలిస్తేనే పవర్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు మీ క్వీన్, మీరు బంగారు బొమ్మ అనుకోండి, క్వీన్ అనుకోండి, మహారాణి అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఒక భర్త దగ్గరికి కాపురానికి పంపించేటప్పుడు మీరేం చెప్తారు? అమ్మ అబ్బాయి ఇట్లా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గి ఉండు, నువ్వు మరి అలాంటి ఎందుకు చెప్తారు? అమ్మ నువ్వు క్వీన్వి, నువ్వు మహారాణివి, నీతో పాటు ఒక 5 పరివారాన్ని పంపిస్తున్నావు, వెళ్ళిపో, నీకు ఏమంటారు ఆస్థానంగా ఉండడానికి నీకు పని మనిషిని, నీకు హెయిర్ డ్రెస్సర్ని ఇట్లా పంపించవచ్చు కదా. ఇట్లా కాదు, మీరు క్వీన్లా ఊహించుకొని పెంచుకున్నారు తప్ప క్వీన్ అనేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇంకోటి ఏంటంటే మీ క్వీన్ని చేసుకోవడానికంటే ఆడు రాజే కదా. ఇప్పుడు క్వీన్ చేసుకునేవాడు ఎవడు? పనివాడు తోటమాలి చేసుకుంటాడా? అదే వచ్చేసింది అదే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి మేడం, ఫిజికల్గా కూడా అబ్బాయిలు అమ్మాయిల కంటే స్ట్రాంగ్. ఖచ్చితంగా అందులో అనుమానం ఏం లేదు. నేను అమ్మాయిల కంటే యాక్టివిస్ట్లు అన్న మన మీద ధ్వజమెత్తారేమో చూడండి. శారీరక బలాలు ఒప్పుకోవాల్సి, ఎందుకమ్మా 15 ఏళ్ళ అమ్మాయి ఉంది, 15 ఏళ్ళ మగ పిల్లాడు ఉన్నాడు. ఒక చంటి పిల్లని ఆడుకోమని ఆడిపించమంటే మనం అబ్బాయి చేయలేడు, అమ్మాయి చేయగలుగుతుంది. ఓ 5 కేజీలు బస్తా ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టమంటే అమ్మాయి చేయలేదు, మగపిల్లాడు చేయగలుగుతారు. ఎవరి ఎబిలిటీస్ వాళ్ళవి ఉంటాయమ్మా, అవి తప్పదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. అమ్మాయి మీరు చెప్పినట్టుగానే ప్లస్ మైనస్ కలిస్తేనే ఇది. అదే నేను చెప్పడం పూర్తవలేదండి. అయితే ఇప్పుడు మీరు కాపర్నికి పంపించేటప్పుడు మీరు అన్నీ, ఇప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు, పుట్టుపూర్వత్రాలు ఎలాంటివి, తన 7 తరాలు ఎలాంటివి అని చూసిన తర్వాతే కదా ఒక అబ్బాయికి ఇస్తున్నారు. అంటే మీ దృష్టిలో అతను ఫిట్, అతను అన్ని విధాల మంచి వ్యక్తి, సమబుజ్జి అని ఆలోచించిన తర్వాతనే కదా మీరు ఇచ్చి పెళ్లి చేసేది. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు మరి మీరెందుకని మీ కూతురుకి చెప్తున్నారు? అమ్మ కొద్దిగా తగ్గుండు, అత్తమామలకి ఇది సేవ చెయ్యి. ఇప్పుడు కోడలి బాధ్యత ఏంటి? కూతురు కూడా. ఇప్పుడు మేడం లాగా, ఇప్పుడు మేడంకి 2 మగపిల్లలే. ఇప్పుడు మేడం రేపొద్దున ముసలి వాళ్ళు అవుతారు. మేడంని చూసుకోవాలి అంటే ఇప్పుడు అమ్మని, ఇక నేను అంటున్నా, అమ్మని చూసుకోవాలంటే ఎవరు చూసుకుంటారు? ఒక అబ్బాయి దగ్గరుండి ప్రతి విషయంలో నా అమ్మని చూసుకోగలుగుతాడా? ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అని ఒకటి మా నెత్తి మీద పెట్టారు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఉద్యోగం ఆడవాళ్ళు చేయగలరు నేను అనడం లేదు, ఇందాక మేడం అన్నారు కదా. ఇప్పుడు ఎంసెట్ చదివిస్తున్నారు, ఒక అంటే బాధ్యత పెట్టిన ఎంతమంది హస్బెండ్స్ పని చేయకుండా బయట తిరుగుతున్నారో తెలుసా? అది చాలా తక్కువ మంది, లక్షల్లో కోట్లలో అలాంటి వాళ్ళు పనికిరాని వ్యక్తులు తక్కువ, ఒక 100లో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ భార్యని భరించే భర్తలు లక్షల కోట్లలో ఉన్నారు. మీరు చూడండి ఇప్పటికి కూడా నేనేం చెప్తాను, ఆడపిల్లలు
విడాకులకి పూర్తిగా కారణమయ్యే ఆడవాళ్ళ పర్సెంటేజ్ కూడా తక్కువే. అది ఉంది, ఇది కూడా ఉంది. లేదంటే యాజ్ ఏ టీచర్గా మీరు మనస్తత్వాన్ని చదవగలుగుతారు, కానీ యాజ్ ఏ అడ్వకేట్గా ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన అడ్వకేట్గా నేను చాలా ఇప్పుడు మీరు చూసినట్లయితే నా సమాజ సేవ అంతా ఆడపిల్లలకి, వృద్ధులకి, వితంతువులకి, తర్వాత అంటే ఒంటరి మహిళలకి, వీళ్ళకే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. కానీ వీళ్ళకి ఫోకస్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఈ విషయాలన్నీ. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ఆడామె, కానీ మా అమ్మగారిని మా నాన్నగారు కొడితే వెంటనే లగేజ్ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయి రే నేను రానురా కాపురానికి, నువ్వు నన్ను వచ్చి తీసుకొని వెళ్ళు, నా కాళ్ళు పట్టుకో అవి అని చెప్పి మా అమ్మగారు ఆర్డర్ పాస్ చేయాల. మా అమ్మగారు తిండి పెట్టుకున్నా ఒకవేళ కొట్టినా సరే. ఇప్పుడు ఇంకో మన పక్కన ఇంకొక యాక్టివిస్ట్ ఉంటే అంటే కొడితే పడితేనే కన్క్లూజన్ రాకుండానే మీరు నాకు ఏదో ఆపాదిస్తారు. ఇప్పుడు కొడితేను లేకపోతే నువ్వు పడాలనో ఇక్కడ అనడం లేదండి. ఇప్పుడు నేను రేపు పొద్దున నా ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి వచ్చినా వాడు కొట్టినా నేను ఊరుకోను. అరే నేను ఇన్ని సంవత్సరాలు బంగారు బొమ్మలాగా పెంచుకుని నీకు ఇచ్చిన నా కూతురి నువ్వెలా కొడతారో వెదవ అని చెప్పి నేను తిడతా, నేను అపోజ్ చేస్తా. కానీ ప్రతి విషయంలోని ప్రతిసారి కొట్టుకున్నప్పుడల్లా నేను వెళ్తే ఏమవుతుందంటే అతనికి ఈ భర్త అనేవాడు ఎవడైతే అంటే పురుషుడు అనేవాడికి ఏంటంటే ఏంటి నా జీవితం ఇది. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇక్కడ విడాకులు అనేవి జరగడానికి అవకాశం ఉంది. భార్య భర్తలు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, వాళ్ళని వదిలేయాలి అంతే. వాళ్ళు అంటే మరీ కొట్టుకొని తిట్టుకొని అది తీవ్ర స్థాయిలో తీవ్ర రూపం దాల్చేంత వరకు తల్లిదండ్రులు అనేవాళ్ళు వెయిట్ చేయొద్దు. వాళ్ళ మధ్యలో ఒక స్థాయి గొడవ వరకు మీరు మాట్లాడకుండా ఉండాలి. అమ్మాయి అణిగి మణిగి ఉండాలి అనేది నా ఉద్దేశం. అంతేవిధంగా అమ్మాయికి అన్ని విషయాల్లో అవకాశాలు కల్పించాలనేది నా మాట. ఇప్పుడు అమ్మాయి తగ్గి ఉండడంలో తప్పేంటి చెప్పండి. ఇప్పుడు పురుషుడు అనేవాడు తగ్గి ఉంటాడు. ఇప్పుడు వాడికి మీరు చెప్పండి, ఇంకొక యాక్టివిస్ట్ ఉంటే అమ్మాయి ఎందుకు తగ్గి ఉండాలి, అబ్బాయి తగ్గడం అట్లాంటప్పుడు ఇక వివాహ వ్యవస్థ వైవాహిక జీవితం అనేది నడవదండి. ఇప్పుడు నేను ఇందాకే అన్నా కదా, అమ్మాయి తగ్గుండాలి అనే దాని గురించి ఏంటంటే అమ్మాయికి బాధ్యతలు అటు ఇప్పుడు ఒక పురుషుడు తప్పు చేసింది అనుకోండి తన కుటుంబమే సఫర్ అవుతుంది. కానీ అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనుకోండి అటు అమ్మాయి తరపు కుటుంబం ఇటు అబ్బాయి తరపు కుటుంబం తలగా ఎత్తుకోలేరు. ఇప్పుడు అమ్మాయి మీరు ఎలా చెప్తున్నారంటే అబ్బాయి తప్పు చేసినా పర్వాలేదు, అబ్బాయి తప్పు చేసినా పర్వాలేదని నేను అనడం లేదండి. అబ్బాయి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, నేను తప్పు అని అంట. కానీ మీ మధ్య ఏమన్నా మనస్పర్ధలు వచ్చినప్పుడు భర్తని రాకాసిలాగా ఇట్లా ఏమంటారు లంకిని శంకిని డాకిని లాగా నువ్వు మీద పడిపోయి అరిచేస్తే ఎక్కువ కేసులు చూస్తున్నట్టున్నారు. అట్లాంటి లేదండి. కానీ ఇప్పుడు ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే విడాకులు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మన కాన్సెప్ట్. నేను అదే చెప్తున్నాను. ఇది తల్లిదండ్రులే నేర్పిస్తూ అంటే తల్లిదండ్రుల దగ్గరే పునాది పడుతుంది. అంటే వాళ్ళకి తెలిసి అమ్మ నువ్వు పెద్దదిగా విడాకులు తీసుకో అని ఏ తల్లిదండ్రులు చెప్పరు. అంటే వీళ్ళు అమ్మాయిలు కొంచెం వీళ్ళ ఆలోచన అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. వీళ్ళు అనేక రకాలుగా ఆలోచన చేస్తుంటారు. సో ఇక్కడ అమ్మాయిల యొక్క పెంపకం అనేది తల్లిదండ్రులు ప్రతి క్షణం అబ్జర్వ్ చేయలేరు. సో అలాగే అబ్బాయిల వల్ల కూడా విడాకులైన కేసులే ఉన్నాయి మోస్ట్లీ. అంటే తక్కువ అంటే ఉన్నాయి. అట్లని చెప్పేసి అమ్మాయిలు నేను తప్పు అనడం లేదండి. ఇక్కడ పునాది అనేది పెంపకం దగ్గర పడుతుంది. వాళ్ళ ఆహార్యం పైన, వాళ్ళ విధి విధానాలపైన, వాళ్ళ వ్యక్తిగతం పైన, వాళ్ళ అభిరుచుల పైన ఆధారపడి విడాకులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎలా లేదు. నేను ఒక అడ్వకేట్ అయిన తర్వాత నా వే ఆఫ్ లివింగ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇదంతా మారిపోయింది. అంటే నువ్వు కూతురుగా ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలో నువ్వు ఒక కూతురుగా అంటే నువ్వు ఒక మ్యారీడ్ ఉమెన్ కాకముందు నీ ఇష్టారాధ్యం నీ తల్లిదండ్రులు నువ్వు ఏ చేసినా భరించగలుగుతాడు. కానీ ఒక వివాహ వ్యవస్థ ఒక బలమైన పునాది పైన కట్టబడింది ఇది. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఇది ఒక భాగం. ఇప్పుడు భార్య అనే ఆమె అంటే ఈ విడాకులు తీసుకుంటానని పోయి ముందుకు వెళ్ళి చేసిన కేసులే నేను మోస్ట్లీ చేసేది కూడా చాలా. నేను ఆడవాళ్ళ పక్షపాతం అయినా సరే నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను, జరిగేవన్నీ అవే. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్న కేసు నెంబర్స్ ఏమన్నా ఇస్తా, మీరు చెక్ చేసుకునే అవసరం అయితే. రమగారు కాదు, ఇప్పుడు క్షమించదగ్గ కాంప్రమైజ్ అవ్వగలిగే పాయింట్స్ కొన్ని ఉంటాయి, క్షమించరానివి కొన్ని ఉంటాయి. అంటే అది ఇట్స్ ప్యూర్లీ పర్సనలైజ్డ్. అవి కొన్ని మనం మాట్లాడలేము. అసలు ఇందాక మీరు చెప్పినట్టుగా అసలు నిజం ఏంటి అనేది మనకు ఎవరికీ తెలియదు. కానీ ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వచ్చు అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకంటే పిల్లలు ఉండొచ్చు, సో వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని
ఎంతవరకు ఇప్పుడు రెండు వైపుల నుంచి లేడీ మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలని కాదు, హస్బెండ్ మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలని కాదు, వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల గురించి ఒక మాట ఆలోచించాలి కాబట్టి అన్నది పాయింట్ ఇక్కడ మేజర్ మనం అందరం చెప్పేది. మన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటే చాలా కరెక్ట్. పాత కాలంలో అమ్మలు తన్నులు తినేవాళ్ళు, పిల్లల కోసం సంసారం కోసం భరించేవాళ్ళు. ఇదివరకటి కాలానికి ఇప్పటికీ తేడా అంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆడపిల్లలు ఇళ్లలో పుట్టిళ్లలో గెస్ట్లుగా ఉండేవారు. వీరికి తెలియదు బహుశా అన్వాంటెడ్ గెస్ట్. ఓ మై గాడ్, సచ్ ఎ గ్రేట్ పాయింట్ రాము గారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత అది అత్తారింటికి సంబంధించిన విషయం. అమ్మాయి ఎప్పుడైనా పండగ వస్తే ఇక్కడ యువరాణిలాగా చూసి పంపించాలి, ఆ పిల్లని ఇక్కడ వంట కూడా చేయించకూడదు అనుకునేవాళ్ళు కొన్ని కుటుంబాలు. ఇప్పుడు కూడా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని ఇలాగే ఉంటాయి. అవును, లోవర్ క్లాసెస్ లో బాగా అంటే పేదరికంలో ఉండేవాళ్ళు, పని చేసుకుని జీవించేవాళ్ళు అయితే పిల్ల వస్తే పండగ ఖర్చులు పిల్ల కూడా కొంచెం సంపాదించి తండ్రి మొగుడికి ఇవ్వవలసిన డబ్బులు కూతురే సంపాదించి పెట్టేది పాత కాలంలో. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది సంగతి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్ళైన ఆడపిల్ల అన్వాంటెడ్ గెస్ట్, కేవలం గెస్ట్ 4 రోజులు చక్కగా జాగ్రత్తగా చూసి తనంటే దాన్ని పంపించేసేయాలి. అలాంటి పద్ధతి ఇది వరకు ఉండేది. పైగా ఇక్కడ ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ఎవరి మీద పడాలి? ఎవరు ఈవిడ్ని సపోర్ట్ చేసేవాళ్ళు? భర్త దగ్గర తన్నులు తిని ఏడుస్తూ వస్తే 4 రోజుల నుంచి మళ్ళీ ఏదో మంచి రోజు చూసి పసుపు కుంకుమ ఇచ్చి పంపేసేవారు. మేనమామో బాబాయో వెనకాల ఉండి బాబు నాయన కొంచెం మంచిది చేసుకొని ఆయన ఇట్లా చేయబోకు నాయన, తల్లి లేని పిల్లనో అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు బతిలాడి, లేదా వాళ్ళ మేనమామ వీళ్ళ మేనమామ కూర్చుని ఇద్దరు డిస్కషన్ చేసి ఏదో మొత్తానికి కాంప్రమైజ్ చేసేవాళ్ళు. ఒకనాటి కాలం అది. ఇప్పుడు పరిస్థితి ఈ ఆలు ఏబిసిడీలు రాని అమ్మలు ఇవాళ లేరు. ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ మగవాడితో సమానంగా ప్రతి రంగంలోనూ పరిగెత్తి ఈ పరుగు పందెంలో వాడి చేతిలో సీట్లు కూడా వీళ్ళే లాగేసుకుని కైవసం చేసుకుని అమ్మతల్లులు ఉన్నారు. ఇప్పుడు ఇలా పరిగెత్తిన పిల్లని నువ్వేం చెప్పచ్చు? మీరు అన్నట్టు అణిగిమడిగి ఉండు కాదు, సాయిదా పాయిదాగా ఉండు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి, లేదా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడు. తెగేదాకా లాగదు. అణిగిమణిగుండు, అత్తమామల పాదసేవ చెయ్యి, ఇలాంటివి చెప్పలేము. ఇప్పుడు పాదసేవ కాలం పోయింది, మా చిన్నప్పుడే, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనది. వివాహం మనం ఎందుకు చేస్తున్నాం? పెళ్లి చేసే ముందే ఇప్పుడు మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్ల మగ పిల్లడు శుభ్రంగా మాట్లాడుకుంటారు. పైగా వీరన్నట్టుగా అటేడు తరాలు ఇటేడు తరాలు ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? మ్యాట్రిమోనీలు రకరకాల అన్ని కులాల వారీగా మ్యాట్రిమోనీలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ద్వారా లేదా స్నేహితులు, క్లాస్మేట్స్, ఆఫీస్లో కలీగ్స్ పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. అందులో జాతి మత వైషమ్యాలకు తావులేదు అసలు. ఇష్టం ఎలా కావాలంటే అలా పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు వాడికి ఏం చూపిస్తాడో అమ్మాయిలు కానీ అమ్మాయి లేదా అమ్మాయి ఏం చూపిస్తుందో అబ్బాయి కానీ అదే చూస్తారు. వీళ్ళ లోతుపాతులు ఎవరికి తెలియదు. ఇవాళ రేపు మరి వీరు అవునో కాదో లవ్ మ్యారేజెస్ కూడా సమానంగా ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లా మనకి అరేంజ్డ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయో దాంతో సమానంగా లవ్ మ్యారేజెస్ కూడా సంవత్సరాల తరబడి స్నేహితులుగా ఉన్నవాళ్ళు, తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ళు ఇద్దరు. ఇందులో ఏంటంటే ఆడపిల్లలు కొన్నిటిని ఆడవాళ్ళు సహిస్తారు. ఇదివరకటి కాలంలో భార్యలే ఒప్పుకుని భర్తలకి 2వ పెళ్లిళ్ళు చేసేసుకోమని చెల్లెళ్ళను కూడా చేసేసిన రోజులు కూడా ఉండేవి పాతకాలంలో. ఇప్పుడు ఇలాంటి మోసాలని సహించలేకపోతారు మగవాళ్ళు, ఆ మోసాన్ని సహించలేరు. ఇది ఒక సమస్య. ఉద్యోగాల వల్ల సమస్య, వేరు ప్లేసుల్లో పనిచేయాల్సి రావటం, స్థాయి భేదాలు అందులో. తర్వాత ప్రధానమైనది కుటుంబ నేపథ్యం. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించుకునేటప్పుడు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని కేసెస్ వీరి దగ్గరకు వచ్చే కేసులు వేరు, మన దగ్గరకు వచ్చేది వేరు కదా. ఆ అమ్మాయి ఒక ఆవిడ నాకు చెప్పారు, అమ్మాయి పీజీ చేస్తారు, అతను ఆల్రెడీ పీజీ అయ్యింది. ఈ అమ్మాయికి మంచి చోట సీట్ వచ్చింది, అతనికి కొంచెం మంచి చోట రాలా సీటు, ఏదో సుమారైన కాలేజ్. ఈ వాళ్ళిద్దరు కొంచెం చదువుకునే రోజుల్లో ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్నేహితురాలతో ఇతను కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు, తెలుసు తనకి. అయినా సరే అతనే కావాలని ఇంట్లో బలవంత పెట్టి పోరాడి పెళ్లి చేసుకున్నాక తమ పెళ్లితో పాటు అతని ఫ్రెండ్షిప్ కూడా నడుస్తూనే ఉందని ఆ అమ్మాయికి 1.5-2 ఏళ్ళకి తెలిసింది. అప్పటికి అమ్మాయి పీజీ అయిపోయింది, అతను పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. తను లేనప్పుడు తన ఫ్రెండ్ తన ఇంట్లో ఉంటుందనే సంగతి ఆవిడకి తెలిసింది. మానేస్తాడు అనుకున్నాను అంటుంది. కాదు, నువ్వు ఎట్లా నమ్మేవమ్మా అని నేను అడిగితే, ఏమో అంటే అప్పుడు నాకు తెలియలేదు, ఒక పిచ్చి ప్రేమ, వాడిని ఒక వదలలేని తను పొసెసివ్గా ఫీల్ అవుతారు, ఈ బొమ్మ నాది అని. స్నేహితురాల చేతుల నుంచి లాక్కుంటున్నాను అనుకుంది ఆవిడ. ఆల్రెడీ ఆ వీడి పీక పడితే దాని చేతిలో ఉందనే సంగతి గుర్తించలేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా చెప్పండి? ఆబ్వియస్లీ ఫెయిల్. ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళ సాయదా మగవాళ్ళదా?
తెలివి తక్కువ ఆడవాళ్ళది, 100% తెలివి తక్కువ ఆడవాళ్ళు. ఇట్లాగే ఇలాగా మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళతో స్నేహంలో ఉంటారు, తర్వాత ప్రేమించుకుంటారు, హ్యాబిట్ పెరిగిపోతుంది. ఈ లోపల ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వకపోతే హ్యాబిట్ ఎక్కువైపోతుంది, దాన్ని నిరంతరం భరించాల్సి వస్తుంది. స్నేహితులుగా ఉన్నప్పుడు ఏమిటి, ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు కలుసుకుంటారు, తెలియదు, బాగానే ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చేసరికల్లా ఈ హ్యాబిట్స్ కానీ దౌష్ట్యం కానీ వాళ్ళలో ఉండే బ్లాక్ ఇవి ఉంటాయి కొన్ని నీడలు నల్లటివి, అవన్నీ ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా రెండో దారి ఉండదు. అవును, ఇప్పుడు రెండో దారి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం తెలుసుకున్నారు, ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఒకళ్ళు ఏమి తెలుసుకోరు. ఒకవేళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకో ఎవరు చెప్తారండి, ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఒకవేళ మన ఇద్దరం ఎదురుబెదురు కూర్చున్నాం, మీ మొహం నిండా మసిందని చెప్పడానికి నేను కూడా మొహమాట పడతాను. అవును, నిజం. మొదట్లో మాట్లాడతాం, మనం బాగా క్లోజ్ అయ్యాక అప్పుడు మాట్లాడతాం. ఈ క్లోజ్ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇక అప్పుడు మసి మిగులుతుంది. మిగిలేదేంటి? అదే కదా జరిగేది. ఇది వరకట్లాగా సంబంధాలు చూడడం, పెద్దాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవటంలు అవి చాలా తగ్గిపోయింది. ఇవి ఇమీడియట్ పెళ్ళిళ్ళు. కొంతమంది అమెరికా నుంచి వచ్చి 5-6 పిల్లల్ని చూసి ఒక పిల్లని సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకునేవాళ్ళు. అమెరికా నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా 6-7 అబ్బాయిలతోటి మాట్లాడి ఒక అబ్బాయితో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పెద్ద తెలుసుకునేది ఏముందమ్మా ఇందులో? ఏం లేదు. మనం తెలుసుకోవాల్సింది, తెలియజేయాల్సింది ఏంటంటే ఈ పరుగు పందెంతో పాటు జీవితం అనేది ఒక పెద్ద మ్యాటర్ అని. అది పిల్లలకి కాదు తెలియవలసింది, పేరెంట్స్. నువ్వు వేసే స్టెప్పే సరైంది కాదని పేరెంట్స్ పిల్లలకి చెప్పగలగాలి. లేదా ఈ నడుస్తున్న నడక ఏదైతే ఉందో ఇది మనకు ఒక ఫ్యామిలీ, ఇందులోకి వెళ్తావు, నువ్వు ఈ ఎంటర్ అయ్యేదాన్ని నువ్వు సరిగ్గా చేసుకో, సజావుగా ఉండు. రేపొద్దున ఏదైనా తేడా పాడా వస్తే ఇలా తెంపేసి ఎన్ని చోట్ల ముళ్ళు కట్టిస్తాం మనం? అవును, డివోర్స్ తీసుకోవచ్చు, అందరూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా మనకు అన్ని నచ్చే గుణాలే ఉంటాయన్న గ్యారంటీ లేదు కదా. ప్రధానమైనది రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది పెళ్లిళ్ళల్లో. నేను ఎప్పుడో ఒక వీడియో చేసి పెళ్ళి ఇప్పుడు గ్యాంబ్లింగే, చాలా రోజుల క్రితం చేస్తాను, ఎప్పుడు గ్యాంబ్లింగే. అది రెండు పందెం వేస్తాము, 2 పడుతుందో 1 పడుతుందో తెలియదు వెదోది. మనకేమైనా గ్యారంటీ ఉందా? విసిరేవు నువ్వు 4 గవ్వలు, 2 పడాలని ఆస్పైర్ చేస్తావు, లోపల బోల్డ్ అంతా ఊహిస్తావు, ఎఫర్మేషన్స్ బోల్డ్ ఉంటాయి. 2 పడాలి, 2 పడిన తర్వాత అప్పుడు ఆకుపచ్చటి చెట్లు, తర్వాత పైనుంచి వెన్నెల, ఇక్కడ సెలయేరు, బోల్డ్ ఊహిస్తావు. అది 1 పడితే మొత్తం ఊహంతా పోయిందా? ఎంత ఊహిస్తాం పెళ్ళంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాడికి ఒక సెక్యూర్డ్ హాయ్ ఫ్యామిలీ లైఫ్, ఆడవాళ్ళకి ఒక సెక్యూర్డ్ బ్యూటిఫుల్ లైఫ్. ఆడపిల్లలు తమని సంతోషంగా ఉంచేవాళ్ళు కావాలని కోరుకుంటారు. మగవాడు తనతో పాటు చక్కగా నడిచే సహచరి కావాలని కోరుకుంటారు. వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ నడుస్తున్నది ఒకవేళ ఇది ఒక్క కాలి మీదే నడుస్తుంది, అయినా దాన్ని నడిపించాలి. కుంటిదో గుడ్డిదో మనం చేసుకున్నాము, దీన్ని మనం భరించాలి, నేను భర్తని అనే ఇంగితం మగపిల్లలకి ఉండాలంటే ముందు పేరెంట్స్కి ఉండాలి. ఆడపిల్లలకి ఇప్పుడు ఎవడో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం, వీడు ముళ్ళ దారిలో తీసుకెళ్తాడు, ఏ దారిలో తీసుకెళ్తాడు, కాళ్ళు జాగ్రత్తగా వేసుకుని నడవడం నేర్చుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. మొదట ఆలోచించి నువ్వు దిగు. ఆ మొదట ఆలోచన లేకుండా అప్పటికప్పుడు హుమ్మస్సులో చేసేది. పోనీ ఈ హుమ్మస్సు టీనేజ్ పెళ్ళిళ్ళు అనుకోండి, పాపం వాళ్ళకి ఏం ఆలోచన లేదు, చిన్నతనం కదా, బాగా ఎదగరు, మనసుకి తెలియదు, ఎప్పుడు కలర్ఫుల్ థింగ్సే తెలుస్తాయి టీనేజ్లో. దాని వెనకాల ఉన్న చీకటి అర్థం కాదు. 24 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చాక అప్పుడు కూడా నువ్వు అలా చిన్నతనంగానే ఉంటావా? అప్పుడైనా నువ్వు ఎందుకు ఆలోచించవు? కనపడే ఈ రంగుల స్వప్నం వెనకాల ఏముంది అనేది ఆలోచించి దానికి రెడీ అయ్యి దూకేసేయాలి. ఈ రెడీ చేసే బాధ్యత డెఫినెట్గా పేరెంట్స్దే. ప్రతిసారి తల్లి తండ్రి తమదైన వేరువేరు ప్రపంచాల్లో ఉండిపోతున్నారు ఇప్పుడు. అవును, ఇప్పుడు విడాకులు తీసుకునే చాలామంది పిల్లల పేరెంట్స్ అన్బన్ ఉంటుంది, అమ్మా నాన్న ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. నాకు వచ్చిన ఒక కేసు, అమ్మాయికి 28 ఏళ్ళు, మా అమ్మని విడాకులు తీసుకోమంటున్నాను, మా అమ్మ వింటలేదంటే నన్ను అడిగింది. మీరు మా మదర్ని కన్విన్స్ చేయండి, మా ఫాదర్ చాలా విసిగిస్తాడు, ఆయన ఎప్పుడు తాగిస్తూ ఉంటాడు, తరచూ ఏదో గొడవలు అవుతాయి, డబ్బులు బోల్డన్ ఉన్నాయి మాకు, మా అమ్మ ఏమీ హ్యాపీగా ఉండదు. మీ నాన్నతో సెపరేట్ అయితే హ్యాపీగా ఉంటుందంటే కనీసం మా నాన్న గోల్ ఉండదు కదా మా అమ్మకి. ఈ పాయింట్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు మేడం ఇందాక ఏమన్నారు, బాధ్యత భరించాలి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు అలాంటివి చెప్తే నేను 100 చెప్తానండి. ఇప్పుడు వచ్చిన కేసు చెప్తున్నారు, అక్కడికి ఎందుకండి, ఎల్బీ నగర్ కోర్టులో నేను వేసిన కేసు, 2 పిల్లలు, ఒక అబ్బాయి యూఎస్లో ఉంటారు, ఒక అమ్మాయి ఆమెతోనే ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి భయపడి ఆ అమ్మాయి పేరు మీద, అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద 3 అంతస్తు బిల్డింగ్ రాసేస్తే అంతా అయిపోయిన తర్వాత నువ్వు నా భర్తవే కదని బయటకు నెట్టేస్తే అతను కోర్టు మెట్లు ఎక్కిండు. మరి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి?
ఇక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు ఒక పర్సన్ అనేవాళ్ళు కేవలం మంచి వాళ్ళే ఉండరు, అలాగని కేవలం చెడ్డవాళ్ళే ఉండరు. మంచి చెడు కలిస్తేనే ఒక మనిషి. ఆ మనిషి మంచిని తీసుకో. ఇప్పుడు మేడం అన్నట్లు టీనేజ్లో ఉన్నప్పుడు లేదంటే నీతో ప్రేమలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఏ లోపం కనపడదు అంటే అది మీదే తప్పు, అమ్మాయిదే తప్పు. ఇప్పుడు నువ్వు ఈ రోజు కనిపించిన తప్పు నీకు పెళ్ళైన తర్వాత ఎందుకు ఒక ఏమంటారు ఒక మొత్తం దారుణంగా కనిపిస్తుంది? తప్పు నీదే కదా. ఇక్కడ అట్లని చెప్పేసి ప్రతి అబ్బాయిలు అలా ఉండరు. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ, మాణిక్యేశ్వర్ నగర్ బస్తీలు, తర్వాత అమీర్పేటలో, అదేవిధంగా స్టూడెంట్ పాపులేటెడ్ ఏరియాస్లో చూడండి చచ్చేటట్టు కష్టపడుతున్నారు మగపిల్లలు. ఏంటి 30 సంవత్సరాలు వచ్చినా సరే పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు నేను ఏం పెట్టి నా భార్యని పోషించగలగాలి అని. అంటే అంత పరిపక్వత వచ్చిన యూత్లో ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి? కేవలం ఇక్కడ ఏంటంటే నువ్వు నేను సమానం, నేను నీకంటే ఏం తక్కువ కాదు అనే ఒక అహంభావం ఎప్పుడైతే స్త్రీలలో ఏర్పడుతుందో అప్పుడే ఈ వీళ్ళ మధ్య క్లాషెస్ అనేవి ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మధ్య మోస్ట్లీ నేను చూసిన దాని ప్రకారం అయితే అహంతో చాలా జరిగితే ఆ తర్వాత వీళ్ళకి మధ్య అనుమానం, అక్రమ సంబంధాలు ఉండే అన్న భావన, ఆ అనుమానంతో మోస్ట్లీ జరుగుతున్నాయి. ఇంకా కానీ ఇక్కడ ఈ వీళ్ళ మధ్య ఏంటనంటే నవీన భావజాలం, తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి మన సోషల్ మీడియా కానివ్వండి, ఫోన్ కానివ్వండి. అక్కడి వరకు ఎందుకంటే నేను ఉస్మానియాలో న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు 1 GB డేటా 90 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అమ్మో బాబోయ్ 90 రూపాయలు 1 GB డేటా, దీన్ని నెలంతా ఎలా వాడుకోవాలి అని వెంటనే వాట్సాప్ చాట్ చేసుకొని దాన్ని వెంటనే మళ్ళీ డేటా ఆఫ్ చేసి జైలు పెట్టేసుకున్నాం. కానీ ఈరోజు అలా లేదు పరిస్థితి. రోజుకు 1.5 GB ఫ్రీ. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అవసరానికి మించిన డబ్బులు ఉన్నప్పుడు, అవసరానికి మించిన అవకాశాలు ఉన్నప్పుడు, అవసరానికి మించి తప్పు చేయడానికి ఎన్నో దారులు ఉన్నప్పుడు తప్పకుండా నేను చేస్తాను. ఇందులో స్త్రీలు పురుషులు అనే తేడా లేదు ఖచ్చితంగా. ఇందులో లింగభేదం అనేది ఏం లేదండి. తప్పు చేయడానికి ఇద్దరు తప్పు చేస్తున్నారు. కానీ పురుషుడు చేసిన తప్పు మనం ప్రాథమికంగా తీసుకుంటే సంసారాలను నిలబడలేదు. అదేవిధంగా స్త్రీ చేసే తప్పు, అదే చెప్తున్నాను నేను ఇందాకన్నా, ఒక స్త్రీమూర్తి చేసే తప్పు 2 కుటుంబాలకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి పుట్టిన సంతానం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయండి? వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి మనలాగా ఒక వివాహ బంధం మీద బలమైన పటిష్టమైన నమ్మకం లేదు. మనలాగా వివాహ బంధం అంటే మన పెద్దలు నువ్వు ఏనతోనే నీ అంటే పాతకాలంలో మేడంకి తెలిసి ఉండి ఆ ఎత్తి మీద పడితే అంటే ఆ వాకిలే నువ్వు ఊడ్చాలి, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి అంటే. అదే చెప్తున్నా 50 years బ్యాక్ ఇంతే ప్రపంచం. ఇప్పుడు మనం ఎన్ని రకాల మార్పులు వచ్చినాయి, ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ప్రపంచం ఎంత మారిపోయింది. ఇంత మారినా ఇదే భావజాలంతో ఉంటామంటే కుదరదు. మరి ఇప్పుడు నేను అదే కుదరదు. అందుకని ఏం చెప్పాలి? మీరు చెప్తున్నా సరిగ్గా మీరు చెప్పిన మాటలే, మన ఇద్దరం ఒకటే విషయాన్ని మీరు ఇందాక ఆ స్టైల్లో చెప్పలా. ఇప్పుడు అబ్బాయిలు ఇలా చేశారు, ఇలా ఉండాలి, మీరు క్వీన్ లాగా ఉండాలి అని అంటే మీ క్వీన్కి సరైన ఈడు జోడు మీరు తయారు చేసిన ఇంకొక రాజుని, ఒక కింగ్ని తీసుకురండి. ఇప్పుడు విభిన్న మనస్తత్వాలని తీసుకొచ్చి ఒక దగ్గర కలపాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య కొంత క్లాషెస్ వస్తుంది. మేడం ఏం చెప్తున్నారు అంటే మన పాయింట్ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయని. కానీ ఇక్కడ మేడం నేను స్త్రీ పక్షపాతిని కాదు అంటూనే స్త్రీ పక్షపాతం చూపిస్తున్నారు. బాగానే అర్థమైంది. కాదు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి అన్న పాయింట్ మీరంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ అనేది ఏంటంటే చెప్తున్నాను, అణిగి మణిగి ఉండటం అనేది రూల్డ్ అవుట్ అండి. అంటే నేను ఏమంటానంటే ఒకనొకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే ఈ రోజు ఇంత రివల్యూషన్. ఎందుకు అణిగిమణిగి ఉండాలి? నాళ్ళు నీ డెసిషన్ తో సంబంధం లేదు, అసలు నీ ఇంటి పేరు మారిపోయింది, నీతో అసలు ఏం పని లేదు, తెచ్చింది వండిపెట్టు, అన్ని మోసుకుని వాడింట్లో కూర్చో అన్న పరిస్థితుల్లో నేను రమ్మన్నప్పుడు రా, పొమ్మన్నప్పుడు పో, కొడితే పడు, ఇంకేమైనా చేస్తే ఊరుకో అంతే అన్న పరిస్థితుల నుంచి ఈ రోజు రావడానికి కారణం ఏంటి అని అంటే అదే కదా, అదే అసంతృప్తి. ఈ రోజు దాని గురించి కాదంటారా? ఆ సందర్భాలు జరిగినప్పుడు వైవాహిక జీవితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నవీన భావజాలం వచ్చి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న వివాహ వ్యవస్థ ఎలా ఉందండి చెప్పండి. అప్పుడు అసలు అవకాశం లేదండి. అప్పుడు లాయర్ తోటి మాట్లాడాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడి చచ్చే ప్రపంచం అది. అవును. ఇప్పుడు ఊరికేమో భార్య భర్త పోట్లాడు
మాట్లాడుకుంటారు, అమ్మాయి వెంటనే 100 ఫోన్ చేసేసి 100కి ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత బోల్డ్ అంత తతంగం జరిగిపోతుంది. నీకు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఈవెన్ జ్యుడిషియరీని కూడా మిస్యూజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక పిల్లి దానికి విసుగొచ్చింది, అది వెళ్ళిపోవాలనుకుంటే కిటికీల నుంచి వెళ్ళొచ్చు, గుమ్మల నుంచి వెళ్ళొచ్చు, చిన్న కంత కనపడుతున్నాయి 7 కంతలు, ఏదో ఒక కంతల నుంచి ఇది బయటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు కొట్టక్కర్లా దానికి వెళ్ళిపోవాలని ఒక మూడు కలిగిస్తే సరిపోతుంది. అలాంటి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటము, ఆదాము అవ్వదాకా మనం వెళ్ళలేకపోతాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచము పూర్తిగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగిలిన ఇతర దేశాల్లాగా మన దేశం పూర్తి విడాకుల దేశం అయిపోకూడదంటే పెళ్ళిళ్ళు చేస్తున్న పేరెంట్స్, పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు మనం పాతకాలపు డిస్కషన్ మనకు అక్కర్లేదు. ప్రెసెంట్ కండిషన్ మనం దీనికి ఏం చేయాలి ముందు మీరు ఆలోచించుకోండి. ఒకరిద్దరు పెళ్లి చేసుకోదలుచుకున్నారు, అసలు మన ఇద్దరికి కంపాటబిలిటీ ఉందా? వీళ్ళ ఫ్యామిలీలో పైగా నువ్వు నేను పెళ్లి చేసుకోము, వాళ్ళ ఇల్లు మన ఇల్లు కలుస్తుంది. 2 కుటుంబాలు, 2 వేరు ఏమనాలంటే వెనకాల ఇవి దాన్ని ఏమన్నా 2 పూర్తి విభిన్నమైన ప్రపంచాలు కలవడం కదా. ఇప్పుడు నేను ఇందులో అడ్జస్ట్ అవ్వగలనా లేదా? అడ్జస్ట్ అవ్వలేను, నాకు కానీ వీడు నాకు కావాలి అంటే దీన్ని కట్ చేసుకోవాలి. నువ్వు అడ్జస్ట్ అవ్వగలిగే ప్రపంచంలో ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుంటే నీ ఈజీగా ఉంటుంది. అంతేగాని ఈ బొమ్మ చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్నాను, నాకు ఇదే కావాలి ఇలాంటి పొసెసివ్ మెంటాలిటీ ఉంటే రేపొద్దున ఈ పొసెసివ్నెస్ కుదరదు. ఎక్కడ వాళ్ళే ఎక్కువగా విడాకులకి పరిగెట్టేస్తున్నారు, ఉండలేకపోతారు అక్కడ, అది ఇబ్బంది అవుతుంది. మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ పేరెంట్స్ కానీ చేసుకునేటప్పుడు కానీ ఈ రేపు రాబోయే పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకుని దాని మీద డిసైడ్ అయ్యి అప్పుడు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇలా విడాకులకి దారి తీయటానికి ఏంటంటే ఇద్దరిలోనూ తెగేదాకా లాగుతారు, లేదా ఒకళ్ళే లాగేస్తారు. అయితే వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు కానీ. ఈ మధ్యలో పేరెంట్స్ లేరని అనుకోవడానికి వీల్లేదు. అబ్బాయి పేరెంట్స్ ఉంటారు, అమ్మాయి పేరెంట్స్ ఉంటారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో మా పిల్ల తగ్గేదేలే అనుకుంటారు, లేదా మా పిల్ల తన్నులు తింటుంది. ఒక్కొక్క చోట అమ్మాయి తన్నులు తినాల్సి వస్తుంది, అంత చదువుకున్న లొంగు ఉండాల్సి వస్తుంది, చాలా సమాధాన పడాల్సి వస్తుంది, సమాధానం పడలేకపోతారు. మగపిల్లడి తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది, ఆ పిల్ల పని చేయదనో, దాని ఉద్యోగం సరిపోదనో, వాళ్ళ పేరెంట్స్ పద్ధతిగా లేరనో, లేకపోతే ఈ పిల్లలు పుట్టలేదనో, ఇంకోటో వాళ్ళ అబ్బాయి దగ్గర లోపం. మొన్నటి దాకా భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేయించుకోవడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం మారింది, సమాజం మారుతోంది కొంత. ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళదే తప్పని కానీ ఆడపిల్లల తల్లిదండ్రులే తలొగ్గి ఉండాలని కానీ ఈ రోజున మనం అనడానికి లేదు. పెళ్లి జరిగిన తర్వాత మీరు ఇదే విధంగా ఏదైనా గొడవలు వస్తే అమ్మాయి విషయంలో మీరు వెళ్ళి తీసుకొచ్చేస్తారా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, పేరెంట్స్ సర్దుకోగలిగే సమస్య అయితే డెఫినెట్ గా సర్దుకోవాలి. చూడండి, ఇక్కడ విడాకుల వరకు వెళ్తున్నారు. కారణం అని అంటే అమ్మాయిలతోనే ఇది 100%. మీరు నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఇంకేమని అనుకోండి. ఏంటంటే నేనున్న వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నా, నేను నాంచి దాన్ని ఏం చెప్పట్లేదు. నేను ఉన్నది ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అమ్మాయిలకు అనేక రకాలైనటువంటి విషయాలు అవగాహన వచ్చేసేసరికి ఫాల్స్ ఎలిగేషన్స్ భర్త మీద కొడితే వీళ్ళు వెళ్ళి 498A అడిషనల్ డౌరీ హెరాస్మెంట్, 4 and 6 DP అంటే డౌరీ ప్రొవిజన్ యాక్ట్ ఇట్లా పెడుతున్నప్పుడు అబ్బాయి ఏం చేస్తారండి, అరే నేను అడిషనల్ డౌరీ అంటే నేను ఎక్కువ వరకట్ను అడగలేదు, వెళ్ళి ఏదో సాధించేస్తా నేను నా భర్తనికి ఆపోజిట్ గా వెళ్ళిపోయానంటే చూడండి, గొడవలతో కొట్టాటలతో భార్య గానీ భర్త గానీ ఏం సాధించలేరు. నేను భార్యని భర్తను కొట్టమని నేను ఏ వేదిక ద్వారా చెప్పలా. చూడండి, నేను అట్లా భార్యని భర్తను కొట్టమంటే నేను భార్య అంటే ఆడవాళ్ళ గురించి ఎందుకు అంటే పోరాటాస్తాను, నేను అట్లంటలేదు. ఒకవేళ కొడితే వాళ్ళ మధ్య జరిగిన సంఘటన ఇలాంటిది ఏదైనా జరిగితే వీళ్ళు ఏంటి వెంటనే 498A 4 and 6 DP యాక్ట్, గృహహింస, అవిహింస, ఇవన్నీ జీవహింస అన్నీ పెడుతుంటే వాడికి ఏమనిపిస్తుంది? అబ్బాయి అనే ఒక అబ్బాయికి అంటే వాడు జడపదార్థమే. ఎందుకంటే మీరు చూడండి, ఇటీవల కాలంలో పేపర్లో ఇతను నాతో స్నేహం చేసి నన్ను వదిలేశాడు అని గర్భవతులు, చంటి పిల్లల తల్లులు మంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళేమో ఓ పక్కన వాళ్ళు చాలా బంగారు కుమారులు, అబ్బాయిలు, ఆడపిల్లలే ఇలా చేస్తారంటున్నారు. నేనేమంటానంటే ఇట్లా జరుగుతుంది అని అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇలాంటివి చూస్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా. అంటే సమాజంలో ఇవన్నీ జరగట్లేదు, చెప్తున్నారు, చూస్తలేరు, మీరు చెప్తున్నారు అంతే. కానీ నేను దగ్గరుండి చూస్తున్నా. ఇక్కడ ఇప్పుడు నేను ఒక తండ్రిగా రేపొద్దున నా కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టి అయ్యా బాగా చూసుకుంటే వాడు ఎలాంటి వాడో ఏంటి అనేది అన్ని ఒక దెబ్బ కొట్టినంత
మాత్రం ఒక టాప్ మోస్ట్ డాక్టరు వాళ్ళ హస్బెండ్ అనుమానించినా, తిట్టినా, కొట్టినా, తాగొచ్చినా, ₹1 సంపాదించకపోయినా భరిస్తోంది. నా ఫ్రెండ్ సర్కిల్లోనే చెప్తున్నాను. ఒక స్కూల్ టీచరు ఏ ఉద్యోగం చేయడు, అసలు పొద్దున్న లేస్తే పుట్టిన కూతుర్ని, కట్టుకున్న వైఫ్ని అన్నం వెడిగా లేదు, పచ్చడిలో ఉప్పు లేదు, ఇందులో తీపి లేదు అని కొట్టడమే పని. ఓకేనా? అంటే ఇలానూ అలా ఉన్నారు, అలా ఉన్నారు. నేను అనేది ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు భరిస్తున్నారు. కాదమ్మా, మనం చాలా మంది ఆడవాళ్ళు భరిస్తున్నారు. ఇప్పుడు ఈ పాయింట్ కాదు, మనము విడాకులకి దారి తీస్తున్న పరిస్థితులు ఎట్లా అందులోంచి తప్పించాలి, ఇది మాట్లాడాల్సింది పోయి మనం ఆడమొగల దౌష్ట్యాల లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా వృధా అయిన మాటలు. ప్రధానమైంది పెళ్లి చేసేటప్పుడు, చేసుకునేటప్పుడు రేపటి పరిస్థితి ఏంటి, మనం ఈ సమాజంలో వీళ్ళతో పాటు ఇమడగలమా లేదా అనేది ఆలోచించుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలి. పేరెంట్స్ దానికి ఆలోచించుకుని ముందే మాట్లాడుకుని దిగాలి పెళ్లిళ్ళకి. ఇక ముందు చేయబోయే ఆల్రెడీ ఉన్న పెళ్లిళ్ళు ఏదో ఎంతసేపు నువ్వు తెంపుతావు. ప్రధానమైనది ఏంటంటే ఒక డివోర్స్, పెళ్ళై 5-6 ఏళ్ళు అయింది, ఒక చంటి పిల్లాడు ఉన్నారు, డివోర్స్ తీస్తాము. ఏం చేస్తాము, కొన్నాళ్ళ నుంచి పిల్ల ఇట్లా మూడి బారిపోయిన ఉన్న పిల్ల, పోనీ ఆ పిల్లాడిని మనం ఉంచుకుని పెళ్లి చేద్దాం, లేదా పిల్లాడితో సహా అమ్మాయిని యాక్సెప్ట్ చేసేవాడిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటాం. రెండోసారి అలాంటి సమస్యలు రావా? వస్తాయి, రావాలి. ఇప్పుడు సర్దేసుకుంటాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాము, ఎన్నిసార్లు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తామని అమ్మాయిలు సర్దుకుంటారు. పేరెంట్స్ కూడా ఇంకా వీళ్ళకి ఓపిక అయిపోతుంది, పెద్దవాళ్ళు అయిపోతారు కదా. ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, ఈ వచ్చిన ఇబ్బందులు, సమాజంలో వచ్చిన సమస్యలు, ఆర్థికమైన చాలా సమస్యలు, వీటన్నిటిని హ్యాండిల్ చేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి చదువుకో, ఎలాగోలాగా ఉంటే ఉన్నాడులే అని చెప్తే సర్దేసుకుంటారు. ఆ సర్దేసుకునేది ముందే సర్దుకోవచ్చు కదా అనిపిస్తుంటుంది. ముందే సర్దేసుకోవచ్చు. ప్రధానమైనది ఏంటంటే ఈ పెళ్ళనే గ్యాంబ్లింగ్, దీంతో మనకి చక్కటి కుటుంబ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది ఈ గ్యాంబ్లింగ్ తోటి. ఇది మనం సజావుగా ఆడాలి. ఒకసారి 2 వేసాం, ఒకటే పడింది, మళ్ళీ ట్రై చేయి అంటే ఇంకొకళ్ళతో ట్రై చేయమని కాదు, ఇదే వ్యక్తితో మళ్ళీ ట్రై సరి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. కూర్చోబెట్టి మాట్లాడండి. మనకి ఇప్పుడు లాయర్లు ఎట్లా పుంఖాలుగా దొరుకుతున్నారో అలాగే మ్యారేజ్ కౌన్సిలర్స్ చక్కగా దొరుకుతున్నారు. 4 పెద్దవాళ్ళు, ఇదివరకు పెద్దవాళ్ళు మామయ్యలు బాబాయిలు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు. మనకు ఫ్యామిలీ లేవంత, మనమే ఉంటున్నాం. ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ చేతులు మారిపోయే ప్రక్రియలోకి వెళ్ళద్దు. కరెక్ట్, చేతులు మారద్దు. ఈ ఉన్నదాన్ని ఎచ్చో పిచ్చో దీన్ని కొంచెం సరి చేసుకో. ప్రతి లోపాలు లేని మనుషులు ఉండరు. క్షమాపణ అనేది ఒక పాయింట్ ఉంటుంది. క్షమించేసేయటం, వదిలేయటం, వాళ్ళని అవతల వాళ్ళని వాళ్ళ దుర్గుణాలతో సహా స్వీకరించడం. నువ్వు భరించలేని పరిస్థితి, నీ పిల్లల జీవితం, నీ జీవితం అధ్వానంగా పోతుంటే నీకు చట్టం ఇచ్చిన అవకాశాన్ని తీసుకోరు. అంతేగాని ప్రతిదానికి నువ్వు సర్దుకోగలిగే అవకాశం ఉన్న చోట కూడా దీంట్లోకి పరిగెత్తద్దు. ఇది ఆడపిల్లలకి. అండ్ మగపిల్లలకి ఇప్పుడు నీతో ఉన్న ఒక అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే నువ్వేం చేయగలవు? నీ వల్ల ఇంకేమవుతుంది? ఒక ఆడపిల్లని, దాన్ని పుట్టిన సంతానాన్ని చూడలేని వాడివి నువ్వు కంపెనీలు నడుపుతావా? సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తావా? ఏం విలువ ఉంటుంది వాళ్ళకి? ప్రతి మగవాడు ఆలోచించుకోవాల్సింది అది. అత్తవారింటి నుంచి ఆస్తులు తీసుకోవడానికి కానీ నీకేం హక్కు ఉంది అక్కడ? సిగ్గుమాలినతనం కాదు అది. ఎందుకు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని వెన్నెముక నిటారుగా ఉండే జంతువును, మనం జంతువులమే అందరం కూడా, అవి ఇవి కూడా, అవి అడ్డంగా ఉంటే మనం నిలువుగా ఉంటాం. జంతువులు వాటంతా శక్తి అనుసారం కష్టపడి సంపాదించుకుంటాయి. నేను సంపాదించలేనా అనే మొగతనపు ఆలోచన ఎందుకు రాదు? మొగతనం అంటే ఓ పెళ్లి చేసుకోవడం, దానికో 2-3 పిల్లలు కంటం కాదు కదా. నీ బతుకు నువ్వు బతకటం. ఇలాంటి అవుట్లుక్ని, ఈ రకమైన ఆలోచనని మగపిల్లల పేరెంట్స్ నేర్పగలగాలి. కరెక్ట్. ఇది నేర్పిస్తే అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఈ డివోర్స్ అనేది మనకి చట్టం ఇచ్చిన ఒక మంచి అవకాశం. అలాంటి అవకాశాల్లో కూడా బాగా కొట్లాడు చచ్చి డివోర్స్కి వచ్చిన ఇలాంటి లాయర్లు గంటల తరబడి కూర్చోబెట్టి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళమని వాళ్ళిద్దరిని ఒప్పించి, గారని ఫ్రెండ్ ఉన్నారు, అప్పుడు చెప్తుంటారు, పొద్దునుంచి బాగానమ్మా తలకాయ నొప్పి వచ్చింది, పిల్లకి చెప్పలేకపోయాను, పిల్ల ఒప్పుకుంటే పిల్ల అమ్మ ఒప్పుకోవట్లేదు, లేదా పిల్లాడు ఒప్పుకుంటే వాడు అక్కడే ఒప్పుకోవట్లేదు అని చెప్తుంటారు ఆవిడ. ఇప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇన్ని డివోర్సులు చూస్తున్నామా, ఎన్ని కాంప్రమైజ్ చేసి ఉంటారో ఇలాంటి మహానుభావులు, భూమి మీద నడయాడుతున్న దేవదూతలు. వాళ్ళే ఒప్పిస్తారు బలవంతంగా, చెప్తారు ఏదో ఒకటి, ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా. పోలీస్ స్టేషన్లో కొన్ని అయిపోతాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ కొట్లాటల్ని కౌన్సిలింగ్ చేసేస్తారు, వీళ్ళు చేస్తారు. కొన్ని చోట్ల పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు తంటాలు పడి చేస్తున్నా అయినా కూడా మనకి ఎక్కువే కనపడుతుంది. ఈ పరిగెత్తేది ప్రజ్ఞ, ఇదంతా కూడా
మనం పెళ్ళిళ్ళు చేసుకునే ముందు కనుక చూపిస్తే అవును, ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని, కలీగ్స్ని, తర్వాత అప్పుడే ఫేస్బుక్లో పరిచయమైన స్నేహాలతో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మనం పెళ్లి చేసుకునేది ఒక కుర్రవాడిని, ఒక మగవాడిని కాదు, వాడితో వాడి వెనకాల ఉన్న మహాప్రపంచాన్ని పెళ్లి చేసుకోబోతున్నాం, ఎగ్జాక్ట్లీ దాంట్లోకి వెళ్తాం అన్న ఇంగితంతో ఆడపిల్లలు ప్రవర్తించాలి. ఇప్పుడు నేను వెజిటేరియన్ అనుకుంటాను, నాదే పెళ్ళి, నేను వెజిటేరియన్, అవతల వాళ్ళు నాన్ వెజిటేరియన్, నేను తిని నువ్వు సరిపోతుంది అని అనుకుంటాం, పెళ్లి చేసేసుకుంటారు. రోజు వాళ్ళు కోడో మేకో ఏదో తింటారు, అక్కడ భరిస్తూ ఉండదు. కొంతమంది భరిస్తారమ్మా, వాళ్ళని ఏ మట్టితో చేస్తాడో భగవంతుడు తెలియదు కానీ భరించి ఊరుకుంటారు. కొన్నాళ్ళు పోయాక అది నువ్వు చేయాలి, నీ పిల్లలు కూడా తింటారు, నీ కడుపును పుట్టిన పిల్లడు వాడని తింటాడు, నువ్వు చేసి పెట్టాల్సి వస్తుంది, దానికి కూడా నువ్వు లొంగాల్సి వస్తుంది. అవును, నీ వల్ల అవుతుందా లేదా నువ్వు ముందు ఆలోచించుకో. అవును, ఈ ప్రేమాతిశయంతో దిగుతారు చూసా, కొన్నాళ్ళు పోయాక ప్రేమాతిశయాలు ఎక్కువ రోజులు అట్రాక్షన్ నిలబడదు కదా, నిలబడదు. ఎందుకంటే భరించడం అనేది పెద్ద విషయం అయిపోతుంది. మనం ఇవి త్రాసులో వేసుకోవాలి, ఇది కొద్ది రోజులే ఉంటుంది, వాళ్ళతో కలిసి ఉండిపోవాలనిపించేస్తూ ఉంటుంది. చాలా కాలం ఈ కథ నడవదు. మనం ఏంటంటే సినిమాల వల్ల ఇదే పెద్దయ్యా కూడా 50 ఏళ్ళు వచ్చా కూడా అలాగే శోభన్ బాబు జయచిత్రలాగా మనం ఉంటామని నమ్ముతుంటారు. ఒక 5-6 ఏళ్లలోనే ఇది కథ మారిపోతుందని అర్థం చేసుకోరు. అవును, అర్థం కాదు అసలు. మన సినిమాలు ఇందులో ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయంటే ఇంకే విషయంలోనూ నేను సినిమాల సామ్యం తేను. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా 50 ఏళ్ళు వచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టాక కూడా భార్య భర్త అనురాగంగా ఉన్నట్టు చూపిస్తారు సినిమాలలో. భలే ప్రీతిగా ఉంటారు. అసలు చెప్పద్దు, ఈ చెప్పని రకంగా మనం ఉండలేము. పెళ్ళైన 2వ రోజు నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. అవును కదా, ఎక్కడెందుకు కోర్టును అసలు సినిమాలు ఎలా చూపిస్తారు? అసలు అంత మాట్లాడే అవకాశం ఎక్కడుంటుందంటారు? ఫ్యామిలీ కోర్ట్స్ లో, ఫ్యామిలీ కోర్ట్స్ ప్రత్యేకించి దీనికోసం ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టారు కదండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇట్లా ప్రతిదానికి అనేది ఫ్యామిలీ కోర్టులు జనరల్ గా కోర్టు చూపించే విధానం ఫ్యామిలీ కోర్ట్స్ అని కాదు. అసలు దాని అక్కడ జడ్జే దేవుడు, ఆయన ముందు ఏమీ మాట్లాడడానికి లేదు, మన తరఫున వచ్చిన అడ్వకేటే మాట్లాడతారు తప్ప. ఎవరు చెప్పారండి? అలా ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళని సినిమాటిక్ గానే ఉంటుందండి. ఎట్లా అంటే నేను చెప్తున్నా వినండి అంజలి గారు, ఇక్కడ ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంది. కోర్టు దానికి పెద్దపీట వేస్తుంది. మన అడ్వకేట్ సార్ మాట్లాడినా సరే మనం కల్పించుకొని మాట్లాడొచ్చు. అదే విధంగా జడ్జి గారు కూడా అడుగుతారు, ఓన్లీ అడ్వకేట్స్ వెళ్ళి సార్ మా క్లయింట్స్ ఇద్దరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారని జస్టిస్ ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే అవకాశమే కోర్టు ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. అడ్వకేట్స్ మాట్లాడేది ఓకే, కానీ ఒక విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు అడ్వకేట్ చెప్పి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా అడుగుతారు. ఏ కేసులోనైనా సరే చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అడ్వకేట్ సార్ మాట్లాడినా సరే మీరు కూడా మాట్లాడొచ్చు, కోర్టు ఏం అబ్జెక్ట్ చేయదు. ఇక్కడ ఏంటంటే రిప్రజెంటర్గా, అంటే మీ తరపున ఒక వకాలత్ అనేది నేను వేయాలి కాబట్టి మీ తరపున కోర్టుకి నా వాదనలు వినిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక టెక్నికల్గా నేను మాట్లాడే భాష మీకు రాదు, ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా అంటే కోర్టు భాష మీకు రాదు, నార్మల్ వ్యక్తికి రాదు. సో దాన్ని నేను రిప్రజెంటేషన్ చేస్తున్నా. ఇక్కడ లేనిదే రిప్రజెంటేషన్ ఇట్లా ఉన్నదాన్ని జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ప్రకారంగా ఒక న్యాయవాది రిప్రజెంటేషన్ చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి దాని ప్రకారమే ఉన్నదాన్ని నేను ఆయనకు చెప్తా. అదేవిధంగా కొన్ని విషయాల్లో నేను చెప్పలేకపోతే ఆ విషయాలు కూడా ఆయన కల్పించుకొని చెప్పొచ్చు, సినిమాటిక్గానే ఉంది. ఇక్కడ మేడం అన్నట్లు చాలా చక్కగా చెప్పారు, ఆడపిల్లవాళ్ళు ఇది ఇందాక చెప్పినట్లుగా. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే విడాకులు తీసుకోవడానికి దోహదమయ్యే కారణాలు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి చెందినటువంటి ఆలోచనలు ఇవే. ఇప్పుడు అమ్మాయి సమానంగా సంపాదిస్తుంది, అబ్బాయి సమానంగా సంపాదిస్తుంది. అప్పుడు అమ్మాయి తను మాట పడాల్సిన పరిస్థితి లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నువ్వే గొట్టం గడివి, నీ మాట నేను అసలు వినను అనే అమ్మాయిలే బయటకు వచ్చి తీసుకుంటున్నా. ఈరోజు చూస్తే ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్ తీసుకున్నారు, 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి మేము ముగింపు పలుకుతుంటాం అని చెప్పేసి. అంటే అదేంటో వాళ్ళు దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం స్థితిలో పడిపోయినా చూడండి. అంటే నేనేమంటాను, వివాహం జరిగేది నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు అంటే ఓకే, అదేవిధంగా నువ్వు డివోర్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఇక అది ఎంత అంటే. ఇప్పుడు అందులో పాయింట్ ప్రధానమైనది సెలబ్రిటీలు వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. మనం మామూలు వాళ్ళం, ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, పోనీ పర్వాలా కొంచెం బాగానే ఉన్నాం. సమాజంలో మా పిల్ల డివోర్స్ తీసుకుంటుంది అని సింపుల్గా పేరెంట్స్ కానీ, మా అబ్బాయి డివోర్స్ తీసుకుంటున్నాడని అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఓపెన్గా చెప్పుకోగలిగే సమాజం వచ్చేసిందా మన దగ్గర? రాలేదు, ఇంకా రాలా.
ఇంకా వాళ్ళు సిగ్గుపడి చాలా రోజులు దాచిపెడతాం. ఎప్పటికో నిదానంగా మన చుట్టాల్లోకి పంపించి నిదానంగా చెప్పుకుంటాం. అంతేగాని అయిపోయింది మేము చేసేసాము అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాం. మనం మా పిల్ల డివోర్స్ తీసుకుంటోంది అని పెట్టలేకపోతున్నాం. అందులో ఏదో తప్పు పొరపాటు ఉందని మనకే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా మనం అందులో ఉన్నాం. అంటే పాతకాలపు మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ ఇంకా అది ఎంతంటే వేప చెట్టు మర్రి చెట్టు లాగా అత్యంత బలమైన వేళ్లు కలిగిన వృక్షం అది. మనం ఏం చేస్తున్నామంటే ఇలా రకరకాల వ్యవహారాలు బయట నుంచి వచ్చినవి మిగిలిన వాళ్ళని చూసి కాపీ చేస్తూ ఒక్కొక్క గొడ్డలి వేటుగా నరుక్కుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని వేళ్ళు ఉన్నాయి మన సమాజంలో. ప్రధానమైనది ఏంటంటే వేళ్లను వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న కండిషన్లో మనకి మనమే దిక్కు. ఇప్పుడు మన ఇంట్లో మనకి పాజిటివ్ వస్తే మన అమ్మా నాన్న కూడా మన ఇంటికి వచ్చి అన్నం వండి పెట్టరు. కూతురు కూడా అమ్మా నాన్నకి ఏదైనా వస్తే, కూతురు కాదు కుమారుడు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చూసే అవకాశం లేదు. బయట పెట్టి రావాల్సిన రోజు ఇది. ఈ పరిస్థితుల్లో నీకు నువ్వే దిక్కు. నీ ఇంట్లో నీతో పాటు ఉండే భార్య, నీ సంతానము మాత్రమే ఒక్క చోట ఉంటే, అది కూడా నీ కొడుకు అమెరికాలోను కూతురు ఆఫ్రికాలో, మనం అంతా కలిసి ఒక్క చోట ఉంటే కాస్త నీ అన్నం వాళ్ళు నీకు ఇంట్లో చేయగలుగుతారు, సపోర్ట్ దొరుకుతుంది. మన పరిస్థితి అది అయినప్పుడు ఇప్పుడు ఈ లాక్కుంటే ఎలాగండి? లాక్కుంటే ఎట్లా, ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ ఇంట్లో ఈ 4 గోడల మధ్య 2 సంవత్సరాలుగా మనం అందరం దొరికిపోయి ఉన్నాం. ఈ ఉన్న కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్ని మనం సెట్ చేసుకోవాలి. తెంపేసుకుని చెరుకో ఇల్లు చేసుకుంటామంటే చెరో చోట దిక్కుమాలిపోతాం కదా. అదే కదా. చాలా ఇళ్లలో అంజలి ఎంత బాధాకరం అంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది చాలా దుఃఖంగా ఉంటుంది. అమ్మా నాన్న చనిపోతే పిల్లలు వచ్చి మొహం చూసే పరిస్థితి లేదు, వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చే పరిస్థితి లేదు, ఆ అస్థికలు తీసుకునేందుకు కూడా దిక్కు దివాణం లేని రోజులో ఉన్నాం. ఎందుకు ఈ కుటుంబం దొరికినటువంటి ఈ చిన్న దాన్ని, ఇదివరకు పెద్ద పెద్ద సమాజాలు మనవి, ఇప్పుడు ఇంత చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. దీన్ని తెంపుకోకండి, దీన్ని సరి చేసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, మారండి. ఎంతసేపు ఎదుటివాడు మారాలని భావించకూడదు. మార్పు అతను మారాడు, అతను మారడు అని ఆడాళ్ళు అంటుంటారు. భర్త మారడని అతను కూడా చెప్తాడు ఈమె మారదు అని. ఎందుకు దాన్ని ఇద్దరం కలిసి మారచ్చు కదా. ఇద్దరు కలిసి ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నన్ను అర్థం చేసుకోవట్లేదని అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదని ఈ అబ్బాయి, ఇట్లాగే కొట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి వేరు భావాలు ఉంటాయి. కొన్నిటిని కలుపుకోండి, కాఫీ పాలు కలిపినట్టు. గిన్నెలో డికాక్షన్ గిన్నెలోనే ఉంటుంది, గిన్నెలో పాలు గిన్నెలోనే ఉంటాయి. రెండిట్లలో కొంచెం కొంచెం వేసి కాఫీ కలుపుకోవాలి మనం. ఇట్లాగే కదా ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళి అంటే ఇది. మీరు ప్రధానంగా సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తే దిక్కుమాలిన చావులు చావక్కర్లేకుండా కనీసం మనతో పాటు రెండో మనిషి, 4 లేదమ్మా, ఇప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వాళ్ళకిద్దరే, పైగా ఈ 18 ఏళ్ళ వీళ్ళు ఎవరో విడిపోతున్న వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు పోతే వాళ్ళ పిల్లకి 22-23 ఏళ్ళు వస్తే దాని పెళ్ళి అయిపోతుంది. పిల్లాడు ఏ ఫారిన్ వెళ్ళిపోతాడు చదువుకోవడానికి, వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళేం చిన్న కూచి పాపాయిలు కాదు, 40 దాటేసాయి. ఇంకా ముందు అలాగే ఉంటారా? అమృతం తాగేమా మనం? వృద్ధాప్యం రాదా? జబ్బులు రావా మనకి? వాళ్ళమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్న ఎలకాలం తోడుంటారా? ఉండరే. వృద్ధాప్యం నీకే 40 ఇస్తే వాళ్ళకి రావు 60లో 65. ఎవరు నీకు తోడు? భగవంతుడు ఇచ్చిన నేస్తం పెళ్ళి. ఆ పెళ్ళితోటి ఎవడో ఒకడు ఆడో మగో నీకు తోడైతే వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళలో ఏమైనా దుర్గుణాలు ఉంటే వాటిని సర్దుకోండి, మాట్లాడుకోండి. మాట్లాడుకునేందుకు అవకాశం ఉంది కదా. మీరు మాట్లాడించలేకపోతే ఫ్రెండ్స్, కజిన్స్, చుట్టాలు వాళ్ళ సహాయం తీసుకోండి. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కూడా ఇందుకు కొంచెం సహాయం చేస్తారు. కాస్త వాళ్ళకి బుద్ధి చెప్పడానికో సరి చేయడానికో. వాళ్ళతో పాటు మీరు కూడా మారండి. అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకోండి మొదట. ఎప్పుడు నాకు కావాల్సిందే కాకుండా నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే అమ్మాయిలు చెప్తుంటారు కళల రాజకుమారుడికి రాజకుమారి తొద్దు, నువ్వేమో మామూలుగానే ఉంటావు. పొద్దునే నిద్రలేవు, రాజమోహన్ గడటానికి కూడా 11 అవ్వాలి. రాజకుమారి కలగట్టు ఉంటుంది అమ్మడు, వాడికి కూడా అలాగే ఉంటుంది. అవతల వాడు మాత్రం తక్కువ తిన్నాడు, వాడికి ఉండవు బోల్డ్ ఊహలు. వాళ్ళు కూడా మళ్ళాగే సినిమాలు చూస్తారు కదా, సినిమాలు చూస్తారు, బోల్డ్ వీడియోలు చూస్తారు. పొద్దున్నే లేవగానే చక్కగా మొహాన్ని బొట్టెట్టుకుని తలకి పెట్టుకున్న పెళ్లి కూతురు ప్రతివాడు ఊహించుకుంటాడు. అది కావాల్సి వస్తుంది కదా. నాకేం కావాలి కాదు, నేనేమి ఇవ్వగలను అనేది చూపించండి ముందు. నువ్వు చూపించు, నీకేం వచ్చో, నువ్వేం చేయగలవో. నువ్వు అసలు రెండో వాడికి ఏమైనా చేయగలవా? నువ్వు భర్తకే ఏమి చేయబోతే రేపు పిల్లలకి ఏం చేస్తావు, సమాజానికి ఏం చేస్తావు, నీకు నువ్వేం చేసుకుంటావు? కలగంటాను తప్ప ఏం చేసుకోలేరు. ఆడమగా ఇద్దరు ఈ ఊహ చేయాలి. ఇది చేస్తే మనకి డైవర్స్లు ఎక్కువ అవ్వవు. నిజం. ఇలా ఆలోచించుకున్న వాళ్ళు కొట్లాటలు వచ్చిన నాబోటి కౌన్సిలర్లకి ఇంకా నేను
ఎంత తక్కువ కేసులో నేను చేసేది. అవును. నెలకు ఒక్కటి 3-4 నెలలకు 2-3 కేసులు నాతో మాట్లాడేవాడు. నేనేం క్యాజువల్గా చేస్తాను, మామూలుగా సరదాగా చేసేది కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి ఏ బోర్డు లేదు, ఏ క్వాలిఫికేషన్ లేని నాకే వస్తే నిజంగా మంచి క్వాలిఫికేషన్ ఉండి ఇలా హ్యాండిల్ చేయగలిగే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? వాళ్ళ దగ్గరికి ఎన్ని కేసులు వస్తున్నాయి? వీళ్ళంతా సర్దుకుంటున్నారు కదా. నిజం. నేనైతే సక్సెస్ఫుల్గా 10-12 పెళ్ళిళ్ళు సెటిల్ చేశానమ్మా. చేయగలిగాను. మాట్లాడడమే మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తలనొప్పి వస్తుంది. నా మొహం మీద ఇదివరకటికి ఇప్పటికి గీతలు పెరిగినాయి చూడండి. వాళ్ళే చెప్పి చెప్పటమే. మీరు ఎంతసేపు సెల్ఫ్కి పెద్ద పీట వేయటమే ఈ రోజు సమస్య. సెల్ఫిష్నెస్, నేను అనేది తప్ప మనం అనే ఊహ చేయటం. మనం అనే సినిమా చూస్తాం ఆనందంగా, కానీ జీవితంలో మనంకి ప్లేస్ ఇవ్వటం. దానికి ప్లేస్ ఇవ్వండి, ఈ గొడవలు తగ్గిపోతాయి. అదే మనం చేయవలసింది. దట్స్ సచ్ ఏ గ్రేట్ పాయింట్ అండి. కమింగ్ జనరేషన్స్ అందరికీ పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి, పిల్లలున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి రమ్మగారు అన్నట్టుగా సచ్ ఏ వాల్యుబుల్ పాయింట్. నిజంగా పెళ్లి చేసుకోబోయే ముందు ఒక్కసారి 1-10 సార్లు ఆలోచన చేసుకోండి. విడిపోవాలి అని అనుకోవడానికి ముందు పిల్లలు ఉన్నారా, ఒక కుటుంబ వ్యవస్థ బాగుంటే, అలాంటి కుటుంబాలు 10 ఉంటే ఆ సమాజం బాగుంటుంది, అలాంటి సమాజాలు ఉంటే దేశం బాగుంటుంది. సో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఉండాలని రమగారు మనందరం కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుబ్రహ్మణ్యం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ నేను గొప్ప పాయింట్లు తెలుసుకున్నాను. రియలీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. మీకు రమగారు చాలా మంచి పాయింట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఈ డిస్కషన్ వినైనా కొంతమంది అయినా కాస్త ఆలోచించాలి కూడా అండి. అంతకు మించి మనకి ఇంకేం కావాలి? నిజంగా ఆలోచించాలి కూడా, లేదంటే రేపు భవిష్యత్తు లేదు, రేపటి తరానికి నాదే లేదు. వీళ్ళు చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. సో కాబట్టి ఖచ్చితంగా మేడం చెప్పినట్లు దాన్ని ఫాలో అయితేనే ఒక అంటే అందమైనటువంటి కుటుంబ సమాజాన్ని, అదేవిధంగా ఈ మిగతా అంటే అంచెలు దాటిన ఆనందంతో మనం బయటకు వెళ్ళగలగాలి. Such a great point, ma'am. Really, thank you so much for your coming. Thank you.